ఓకే. ఓకే. సో ఇక మనం లేట్ చేయొద్దు. ఇప్పటికే దాదాపు 10 నిమిషాలు లేట్ అయిపోయింది. ఇక హరి గారు కూడా ఆల్రెడీ వచ్చేసారు. ఈరోజు స్పెషల్ టాపిక్ వచ్చేసి ఆయన సోలార్ ప్లెక్సెస్ అనే దాని మీద సబ్జెక్ట్ మీద మాట్లాడబోతున్నారు. మామూలుగా అంతకుముందు సోలార్ ప్లెక్సెస్ అనగానే మనకి చక్రాసు గుర్తొచ్చాయి. చక్రాసే కాకుండా ఒక స్పెషల్గా ఒక సిస్టమ్ ఏదైతే ఉందో శరీరంలో ఎన్నో ప్లెక్సెస్ ఉన్నాయి. ప్లెక్సెస్ అంటే లైక్ ఒక కూడలి లాంటివి, అంటే నరాల యొక్క సముదాయం కావచ్చు, ఇంకా ఇతరత్ర. అలాంటి దాంట్లో మెయిన్ రోల్ ప్లే చేసేటువంటిది సోలార్ ప్లెక్సెస్ సిస్టమ్ అన్నమాట. అది ఎన్నో ఆర్గాన్స్కి చాలా లింకప్ అయి ఉంటుంది. అందువల్ల ఆ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరము, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందువల్ల హరి గారిని స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఆయన చేత ఈ క్లాస్ని ఈరోజు పెట్టించడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా హరి గారిని నేను ఇన్విటేషన్ ఇస్తున్నాను. వెల్కమ్ హరి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఆల్సో. సార్ మీరు మ్యూట్ చేసుకోండి, ఐ మీన్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. అందరికీ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. మలేష్ గారు అడాక్ రిక్వెస్ట్ ఇది నాది కూడా. నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల ఇదే టైం కుదిరింది. సో థ్యాంక్ యూ అండి, యాక్సెప్ట్ చేసి ఆపర్చునిటీ ఇచ్చారు. నిజంగా ఇట్స్ అవర్ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్ సార్. ఓకే, సో అట్లీస్ట్ స్టార్ట్ షేరింగ్ మై స్క్రీన్. సార్ వీ హ్యావ్ 1.5 hour టైం ఉంది నెక్స్ట్ సెషన్కి. ఎలాగో సాటర్డే అనగానే మీటింగ్స్ ఉంటాయి, బట్ టేక్ యువర్ ఓన్ టైం. సో టిల్ 7:20 వరకు ఓకే, నో ఇష్యూ. షూర్, ఇది అంత టాపిక్ కాదు, బట్ ఇంపార్టెంట్ టాపిక్. విల్ టేక్ 30-40 minutes అనుకున్నాను. బట్ ఎనీవే, లెట్స్ సీ ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే, నా ప్రివ్యూ ఏదైనా ఉంటే నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది మల్లేష్ గారు చెప్పినట్టు ప్లెక్సెస్, మనం జనరల్లీ సోలార్ ప్లెక్స్ అనగానే మనకి మేజర్ గుర్తొచ్చేది చక్ర సిస్టమ్ కాదు. మనం మాట్లాడుకునేది చక్ర సిస్టమ్కి కొంచెము దగ్గర సంబంధం ఉంది, కానీ బట్ సేమ్ టైం ఇది సోలార్ ప్లస్ చక్ర గురించి అయితే కాదు. ఈ చక్రాకి ఎట్టి సంబంధం లేదు. దెర్ ఇస్ అ రిలేషన్ బిట్వీన్ ది పొజిషన్ ఆఫ్ సోలార్ ప్లెక్స్ అండ్ సోలార్ ప్లస్ చక్ర ఉంది, కానీ విల్ నాట్ డిస్కస్ దట్. సో ఫస్ట్ మనము రూల్ అవుట్ చేయాల్సిందంటే ఇది చక్ర కాదు, సోలార్ ప్లెక్స్ చక్రాస్ కాదు, ఇది సోలార్ ప్లెక్సెస్ మాత్రం. ప్లెక్సెస్ అంటాం మనం స్పెసిఫిక్గా. సో ప్లెక్స్ అంటే ఎలా చెప్పొచ్చు, దెర్ ఆర్ ఆల్మోస్ట్ 8, కొన్ని 9, కొన్ని చోట్ల 9 ఉంటుంది. బట్ ప్లెక్సెస్ అంటే ఒక కూడలి, అంటే దిట్ ఈస్ ఎ జాయినింగ్. ఎగ్జాంపుల్, ఒక బేసిక్ లో లెవెల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ కేబుల్ సిస్టమ్ని ఒక టైప్లో లెట్స్ ఏ ట్యాగ్ చేసాం అనుకోండి. ఒక ఇంటర్నెట్ కేబుల్ వెళ్తుంది, దాని తర్వాత ఒక ఎలక్ట్రిసిటీ కేబుల్ వెళ్తుంది, అన్ని కలిపి ఒక ట్యాగ్ చేస్తే దాన్ని ప్లెక్సెస్ అంటారు. అంటే ఒక అన్ని కలిసి ఒక జాయింట్ నుంచి బయటికి రావటం. సో దాన్ని ప్లెక్సెస్ అంటారు. మనకి మేజర్గా 2 రకాల ప్లెక్సెస్ ఉంటాయి, ఒకటి నర్వ్ ప్లెక్సెస్, ఒకటి అటానమిక్ ప్లెక్సెస్. బేసిక్గా నేను ఎక్కువ డిస్కస్ చేయను దీని మీద. మీరు చాట్ జీపీటీ వాడచ్చు, లేదా గూగుల్ చేయొచ్చు, యూట్యూబ్ చూడొచ్చు, ప్లెక్సెస్ మీద చాలా నాలెడ్జ్ తీసుకోవచ్చు మీరు. బట్ ఈరోజు మేజర్గా మనం ఫోకస్ చేసే సోలార్ ప్లెక్సెస్ గురించి మాత్రమే, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ as సీలియర్ ప్లెక్సెస్. సో 2 ప్లెక్సెస్ ఉంటాయి. ఒకటి అట్ హై లెవెల్ నర్వ్ ప్లెక్సెస్ అంటేనేమో జనరలీ విచ్ ఇస్ వాలంటరీ, అంటే వాలంటరీగా మనం చేయగలం. వాలంటరీ, ఇన్వాలంటరీ బేసిక్ డెఫినేషన్ ఏంటంటే, మీరు హార్ట్ బీట్ని ఆపలేరు, విచ్ ఇస్ ఇన్వాలంటరీ. మజిల్ సిస్టమ్, బాడీ ఇట్ సెల్ఫ్ ఈస్ క్రియేటింగ్ దట్, అంటే ఇన్వాలంటరీ, మీరు దాన్ని కంట్రోల్ చేయలేరు. వాలంటరీ అంటే మనం కంట్రోల్ చేయగలిగేది. 2 రకాలే ఉంటాయి ఫ్లెక్సెస్ మేజర్గా. సో అటానమిక్ ప్లెక్సెస్ అంటే కార్డియాక్, పల్మనరీ, తర్వాత సోలార్ ప్లెక్సెస్. సో మన సోలార్ ప్లెక్సెస్ అటానమిక్ అంటే కంట్రోల్ చేయలేంది అని వస్తుంది. సో మిగతా ప్లెక్సెస్ గురించి ఎప్పుడన్నా మళ్ళీ టైం అవుట్ మాట్లాడదాం. యాక్చువల్లీ ప్లెక్సెస్ ఏంటంటే, దీని మేజర్ ఫంక్షన్స్ ఏంటంటే, ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ మజిల్, ఆర్గాన్ అండ్ టిష్యూ మీద ఉంటుంది మనకి. సో అందుకోసమే ఈ ప్లెక్సెస్ డిస్టర్బ్ అయినప్పుడు ది ఆర్గాన్ సిస్టంలో చాలా మార్పులు వస్తాయి. దట్స్ రీజన్ వీఆర్ డిస్కసింగ్ దిస్. అండ్ ఆల్సో బిఫోర్, ఇంకా ముందు వెళ్ళే ముందు, ఇది వెల్ బీయింగ్ కేటగిరీలోనే వస్తుంది మనం మాట్లాడటానికి. హీలీలో దీన్ని కంపారిజన్ చేస్తానికి కొంచెం కష్టమైంది, బట్ ఐ విల్ ట్రై టు మ్యాచ్ దెమ్. But as of now, let's understand what is plexus and what is solar plexus. సో ఇది ఒక వైటల్ నర్వ్ అండి. నేను పొజిషనింగ్ నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది. బట్ ఇదేంటంటే నావెల్, అంటే బొడ్డు దగ్గర ఉంటుంది ఇది మేజర్గా. ఇట్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ నర్వస్ సిస్టమ్, డైజెషన్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన నర్వస్ సిస్టమ్.
ఒకప్పుడు మనకి ఆ, పిల్లలు ఆ, బొడ్డు బట్టి కూడా దే వుడ్ హ్యావ్ ఐడెంటిఫైడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్. అంటే ఒక నాభి చక్ర అని వేరే పదాలు వాడతారు, వీటికి నాభి అని కూడా అని వాడతారు. ఇప్పుడు కూడా మీరు ఆయుర్వేదంలో చూస్తే నాభికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ట్రీటింగ్. ఈ ప్లెక్సెస్ ని ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన లొకేషన్. జియోగ్రఫికల్లీ అంటే ఒక హ్యూమన్ అనాటమీలో కూడా టాప్ డౌన్ లో ఇది సెంటర్ లొకేషన్ అయిపోతుంది మీరు గమనించితే. సో ఈ ప్లెక్సెస్ డిఫరెన్స్ జరగటం వల్ల ఐదర్ ఈ ప్లెక్సెస్ అప్రాపరియేట్ గా లేకపోవడం వల్ల వచ్చే చాలా ప్రాబ్లమ్స్ మనం చాలా సింపుల్ వేస్ లో కరెక్ట్ చేసుకోవచ్చు. విల్ డిస్కస్ దట్. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ సోలార్ ప్లెక్సెస్ ఏంటంటే మేజర్ గా డైజెస్టివ్ డిజార్డర్స్ కనబడతాయి దీనివల్ల. ఐదర్ కాన్స్టిపేషన్ అండ్ డైరియా ఉంటుంది, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైల్స్ అండ్ కొలిక్ పెయిన్ అంటే కొలిక్ అంటే కడుపు నొప్పి. తర్వాత ఫిజికల్గా ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా దీన్ని ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పినట్టు రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఎమోషన్స్ నుంచి ఫిజికల్గా ఇబ్బంది పడటం, రెండు ఫిజికల్ నుంచి ఎమోషన్గా ఇబ్బంది పడటం. ది బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు డిప్రెషన్లో ఉండి మీ బాడీ సిస్టమ్ ప్రాబ్లం క్రియేట్ చేయటం, మీ బాడీ సిస్టంలో ప్రాబ్లం ఉండి మీరు డిప్రెషన్కి వెళ్ళటం. సో ఇది రెండు వైపులా మనం ఆలోచించాలి. ఎమోషన్ నుంచి ఫిజికల్ నుంచి ఎమోషన్ కూడా వస్తుంది. సో క్విక్లీ మూవ్. యాక్చువల్లీ దీన్ని టెస్ట్ చేయాలంటే అసలు సోలార్ ప్లెక్స్ అంటే ఏంది మనకు తెలుసు, నాభి చుట్టూ ఉంటుందని అర్థమవుతుంది. కానీ మనం ఎలా టెస్ట్ చేయొచ్చు, మనకి ఇది కరెక్ట్ ఉందా లేదా ఎలా తెలుసుకోవచ్చు? అయితే థ్రోబింగ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఒకవేళ నావెల్ అంటే నాభిలో థమ్ ఫింగర్ నా కనబడుతుంది అనుకోండి, నేను ఫుల్ స్క్రీన్లో ఉన్నాను, సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్. థమ్ ఫింగర్ని మీరు నాభిలో ఇట్లా టచ్ చేసి లోపలికి హార్డ్గా ప్రెస్ చేయొద్దు. సో ఈక్వలెంట్ ప్రెషర్ తోని టచ్ చేసినప్పుడు యూ షుడ్ హియర్ ఏ పల్స్ సౌండ్, అంటే థ్రోబింగ్ టెస్ట్ అంటుంది దీన్ని. పల్స్ సౌండ్ అంటే హార్ట్ బీట్ లాగా వినపడుతుంది మీకు, అంటే దడ్ దడ్ అని వినపడుతుంది. ఒకవేళ అది ఆ సౌండ్ మీరు అంటే నేను సెన్సిటివ్గా లేను, నాకు వినపడదు, నేను అతిగా సెన్సిటివ్ ఉన్న ఎన్ని రీజన్స్ యాక్చువల్లీ మీరు పట్టుకొని పెట్టుకోగలిగితే ఇట్లా టచ్ చేసి చూస్తే దాంట్లో మీకు ఆ థ్రోబింగ్ హార్ట్ బీట్ లాగా థ్రోబింగ్ సౌండ్ వినపడుతుంది. ఒకవేళ మీకు ఇది వినపడితే యువర్ సోలార్ ప్లెక్సెస్ ఆర్ అప్రాపరియేట్ అలైన్డ్. అలైన్డ్ ఇక్కడ అలైన్మెంట్ అంటాం మనము. ఎనీ ప్లెక్సెస్ కి ఒక వర్డ్ వాడతారు, అలైన్మెంట్. ఎగ్జాంపుల్ బ్రాంకియల్ ఆర్ సర్వైకల్ ప్లెక్సెస్ కూడా అలైన్మెంట్ లేదనుకోండి, యువర్ షోల్డర్ విల్ మూవ్ అనమాట, షోల్డర్ కొంచెం హైట్ అయిపోతుంది. సో అలాగే సోలార్ ప్లెక్స్ లో కూడా అలైన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. దానివల్లనే కొన్ని కేసెస్లో పిల్లలు పుట్టినప్పుడు అంబలికల్ కార్డ్ కట్ చేసినప్పుడు పుల్ చేయరు, గట్టిగా పుల్ చేసినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది చాలా ఓల్డ్ ట్రెడిషన్, అందుకోసమే వాళ్ళు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అంబలికల్ కార్డ్ కట్ చేస్తారు. సో ఇది కొంచెం టఫ్ అనుకుంటే, ఇది ఒకవేళ టఫ్ అనుకుంటే, ఇది నేను సెన్సిటివ్గా లేను, నేను సెన్సిటివ్గా చూడలేను, ఫింగర్ నాకేం ఐడియా రావట్లేదంటే ఇంకా మెథడ్స్ ఉన్నాయి, మనం ముందు చూద్దాం ఇంకా. సో ఇది టో లెవెల్ టెస్ట్ అంటాం దీన్ని. ఈ టో లెవెల్ టెస్ట్ అంటే ఇప్పుడు ఇమేజ్లో చూస్తున్నట్టు ఒక పడుకొని ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తి సాయం కావాలి దీనికి. ఆబ్వియస్గా మీరు దాన్ని పడుకొని మీ కాళ్ళు మీరు చూడలేరు కాబట్టి ఇంకొక వ్యక్తి సాయంతో ఇది చేయొచ్చు. ఫ్లాట్ సర్ఫేస్ మీద పిల్లో కానీ ఏం లేకుండా ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకొని రెండు కాళ్ళు దగ్గర పెట్టుకొని స్ట్రైట్ టువర్డ్స్ టు స్కై, అంటే టో ఫింగర్స్ పైకి చూసే విధంగా పడుకున్నప్పుడు మీ రైట్ టో లెఫ్ట్ టో ఈక్వల్గా ఉండాలి. ఇది ఉన్నది అంటే మీ సోలార్ ప్లెక్సెస్ కరెక్ట్గా పనిచేస్తున్నట్టు అర్థం. యూ డు నాట్ హ్యావ్ ఎ సోలార్ ప్లెక్స్ ఇష్యూస్. కానీ జనరలైజ్ రూల్ ఏంటంటే వన్ ఆఫ్ ది టో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే వన్ ఆఫ్ ది టో ఇట్ వుడ్ బి లైక్ దిస్, లైక్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. దీన్ని షార్ట్ లెగ్ అని కూడా కొందరు అంటారు, బట్ ఇట్ డజంట్ మీన్ సచ్ ఎ వే. అందరికి కావాల్సిన పని లేదు. ఓకే, సో ఈ డిఫరెన్స్ వచ్చినప్పుడు దెన్ యువర్ సోలార్ ప్లెక్స్ ఇస్ నాట్ అలైన్, అంటే కరెక్ట్గా ప్లేస్లో లేదని అర్థం, వన్ సైడ్ డిసలైన్మెంట్ వచ్చిందని అర్థం. ఓకే, అయితే కొందరికి బేసికల్గా ఫ్లాట్ ఫుట్ లేదా కొంచెం డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఆర్ ప్రైమరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లెగ్స్లో ఇది చేయకూడదు. వీల్ ఆల్సో సీ వాళ్ళకి ఎట్లా చేయొచ్చు. ఇవన్నీ టెస్ట్ చేస్తున్నాం. మరి ఎందుకు ఇవన్నీ అంటే వీల్ డిస్కస్. ఎందుకు టెస్ట్ చేస్తున్నాము, ఎంత ఈజీగా దీన్ని ఫిక్స్ చేయగలము, బాడీలో ఈ సోలార్ ప్లెక్సెస్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది, ఇవన్నీ మనం టెస్టింగ్ మోడల్స్ మాత్రం టెస్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. సో మీరు కాళ్ళతోని చేయలేరు అంటే లెట్స్ మూవ్ ది ఈజియెస్ట్ వే. దిస్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ వే. దీంట్లో చాలా దీనికి మించిన ఈజియెస్ట్ వే లేదు. ఎవరి సాయం అవసరం లేదు, ఎవరితో పని లేదు, మీరే చేసుకోగలరు. సో ఫిగర్లో చూపించినట్టు మీరు రెండు చేతులు ఇలా పెట్టుకున్నప్పుడు
సో ఇఫ్ యూ సీ నా మౌస్ కనబడుతుంది మల్లేష్ గారు, కెన్ యూ సీ మై మౌస్? ఓ, మీరు కనిపిస్తున్నారు అంతే. కాదు కాదు, నా స్క్రీన్ షేర్ లో నా మౌస్ హైలైటింగ్ తెలుస్తుంది అంటున్నాను. తెలుస్తుంది, మీరు ఒక ఓకే పాయింట్ చూపెడుతున్నారు. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ. సో ఈ ఫిగర్ లో ఉన్నట్టు మీ మీ ఫింగర్ యాక్చువల్లీ ఈ లైన్స్ ని రెండు జాయిన్ చేయటం ఫస్ట్ లైన్ అంటాం దీన్ని. మీరు రెండు చేతులు యూజ్ చేసి ఇలా, నేను రివర్స్ లో చూపించలేను కాబట్టి జస్ట్ యూ కెన్ పుట్ లైక్ దిస్. ఈ రెండు ఫింగర్స్ ని టచ్ చేసి ఈ రెండు లైన్స్ ని దెన్ ఈ ఫిగర్ లో చూపించినట్టు రెండు లైన్స్ ని జాయిన్ చేస్తూ వెళ్ళాలి, అంటే అటాచ్ చేస్తూ వెళ్ళాలి ఇలా, లైక్ లెట్స్ సే ఇలా. సో మీకు స్ట్రెచ్ చేయొద్దు దీన్ని, ఇలా నార్మల్గానే ఉంచండి, ఫ్రీగా ఉంచండి. రెండు లైన్స్ యాడ్ చేయండి, డోంట్ స్ట్రెస్. ఇట్లా స్ట్రెచ్ చేయటం కానీ దాన్ని కలపాలని మాత్రం ట్రై చేయొద్దు. న్యాచురల్గా ఉంచండి, విచ్ ఎన్ఫోర్స్ చేయకుండా. ఐడియల్లీ మీకు 1, 2, 3, 4 ఈ ఫోర్త్ లైన్లో ఒక డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి ఎవరైనా వీలైతే చాట్లో పెట్టండి మెసేజ్. ఈ ఫోర్త్ లైన్లో ఎవరికైతే డిఫరెన్స్ వస్తుందో అంటే హెచ్చు తగ్గులు వస్తుంది, లైక్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. సో ఇట్ వుడ్ బి లైక్ దిస్. సో అదర్ కేసెస్ చాట్లో చూస్తాను ఇఫ్ సంబడి హ్యాస్ దిస్. ఓకే నాకు అన్ని అంటే కరెక్ట్ గా అలైన్మెంట్ లో ఉన్నాయి సార్. ఓకే, ఎవరికైతే అలైన్మెంట్ లేదో వాళ్ళకి సోలార్ ప్లెక్సస్ ఇష్యూ ఉన్నట్టు అర్థం. అంటే ది ప్లెక్సస్ ఈస్ నాట్ ఇన్ రైట్ ప్లేస్. సో అలా ఎవరైనా ఉంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి, సార్ హెల్ప్ చేస్తారు, మీకు కొన్ని టిప్స్ ఇస్తారు. ఎలాంటి అయితే ఎలాంటి చెప్పేసేయండి. గుడ్. సూపర్, ఈ మెసేజ్ గుడ్, ఫెయిర్ ఎనఫ్. సో ఈ అలైన్మెంట్ లేని వాళ్ళు, నేను చెప్తాను నెక్స్ట్ టెక్నిక్ ఏంటనేది. సో ఇది జనరలైజ్డ్ రూల్ ఏంటంటే ఎప్పుడైతే సోలార్ ప్లెక్స్ డిసలైన్మెంట్ ఉంటుందో ఈ వన్ ఆఫ్ ది చాలా మైనర్ చేంజ్ వస్తుంది. ఈ మైనర్ చేంజ్ కూడా డిసలైన్మెంట్ కింద. అంటే మనము ఈ ఫోర్త్ లైన్ విచ్ ఇస్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ఫోర్త్ లైన్ డిసలైన్మెంట్ ఉంటుంది, ఒకటి పైకి లేదా ఒకటి తక్కువ ఉండటం జరుగుతుంది. సో ఈ ఇప్పుడు మనం ఇప్పటివరకు తెలుసుకుంది ఏంటంటే సోలార్ ప్లెక్స్ అప్రాప్రియేట్ గా ఉందా లేదా అని తెలుసుకున్నాం. ఎందుకంటే దెర్ ఇస్ నో టెస్ట్, దీన్ని టెస్ట్ చేస్తానికి, ప్లెక్సెస్ టెస్ట్ చేస్తానికి దారి లేదు. దిస్ ఈస్ అగైన్ ట్రెడిషనల్ నాలెడ్జ్. యాక్చువల్లీ 1970s లో 80sలో ఇది టెస్ట్ చేసేవాళ్ళు. బేసికల్గా ఇండైజెషన్స్ ఉన్న వాళ్ళకి ఎన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఇచ్చినా కానీ ఐదర్ దే ఆర్ మూవింగ్ టు కాన్స్టిపేటెడ్ ఆర్ దే ఆర్ మూవింగ్ ఫర్ డయేరియా, లేదా ఇండైజెషన్స్, గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ వచ్చిన టైంలో ఈ సోలార్ ప్లెక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అప్పట్లోనే 70s 80sలోనే దే ఐడెంటిఫైడ్ దీస్ థింగ్స్. సో ఇది కొత్త నాలెడ్జ్ ఏం కాదు, కాకపోతే వి డోంట్ యూస్ రెగ్యులర్లీ. మనకి ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, వీ టేక్ ఎ టాబ్లెట్ ఆర్ వీ టేక్ హీల్ ఆర్ సంథింగ్. సో బేసికల్గా మనకి దేని వల్ల వస్తుంది, ఇఫ్ మై సోలార్ ప్లెక్స్ ఇస్ ద రూట్ కాజ్, ఇలా చెక్ చేయొచ్చు. సో దట్ ఈస్ మై మేజర్ థింకింగ్. సో చిన్న మైనర్ చేంజ్ అంటే ఎగ్జాంపుల్ ఒక చిన్న లైన్లో కూడా చేంజ్ వచ్చినా కానీ దెర్ ఇస్ అ డిస్టర్బెన్స్ అని అర్థం. సో దాన్ని ఎన్ఫోర్స్ చేసి టచ్ చేయకుండా, అంటే కావాలని దాన్ని బ్యాలెన్స్ చేయకుండా న్యాచురల్గా ఉంచినప్పుడు మీ యాక్చువల్ అలైన్మెంట్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు అలైన్మెంట్ వచ్చింది, మనకు తెలిసింది. సరే, ఐఎమ్ హ్యాపీ, చాలా మందికి అలైన్ అయి ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ ఆన్ దిస్. అండ్ అలైన్ కాని వాళ్ళకి మనం ఎలా ట్రీట్ చేసుకోవాలనేది కూడా, ఎలా కరెక్ట్ చేయాలనేది కూడా చాలా సింపుల్ టెక్నిక్ ఉంటుంది. ఇది మళ్ళీ ఈ అలైన్మెంట్ కరెక్ట్ చేస్తానికి ఈ మెథడ్లో ఇంకొకళ్ళ సాయం ఖచ్చితంగా కావాలి. ఫిగర్లో చూపించినట్టు గోడకి కానీ ఒక స్ట్రైట్ వాల్కి లేదా ఇంకేదన్నా స్టిఫ్ వాల్కి అట్లా పొజిషనింగ్ చూసుకొని ఏ టో అయితే ఇంతకుముందు సెకండ్ మనము బిగ్ టో టెస్టింగ్ చేసాం కదా, ఏ టో అయితే తక్కువ ఉందో ఆ టోని మనము ఈ రెండు ఫింగర్స్తోని పుల్ చేయాలి. ఎగ్జాంపుల్ లైక్ మీరు ఒక కూల్ డ్రింక్ బాటిల్ని పైన పట్టుకుంటే ఎలా పట్టుకుంటారు, ఈ రెండు ఫింగర్స్తో పట్టుకోవాలంటే అలా పట్టుకొని ఆ టోని పుల్ చేయాలి పైకి. ఇంకొక చెయ్యి నీ జాయింట్ దగ్గర పెట్టి కూడా చేయొచ్చు, బట్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్స్ ఓకే. కానీ బిగ్ టోని పట్టుకొని ఒక 3 to 4 times జర్క్ మూమెంట్లో పుల్ చేయాలి. జర్క్ అంటే అర్థం ఏంటి అంటే, నేను సాఫ్ట్గా ఇలా చేస్తాను, ఇలా అలా కాదు. జర్క్ అంటే ఇలా
లైక్ 1 2. సో జర్క్ రావాలి. సో ఇలా జర్క్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు సేమ్ బిగ్ టో టెస్ట్ చేసినప్పుడు రెండు అంటే కాళ్ళలో ఉన్న బొటన వేలు రెండు సమానం అయిపోతాయి. సో ఇది మనము సోలార్ ప్లెక్స్ ని షిఫ్టింగ్ ఆఫ్ సోలార్ ప్లెక్స్ ని కరెక్ట్ చేసే ఒక మెథడ్ ఇది టోస్ తోనే. సో ఇది వేరే వాళ్ళ సాయం కావాలి. సో ఇంకొక మెథడ్ ఉంది. ఇది బెస్ట్ మెథడ్ ఉన్న దాంట్లో, ఈజియెస్ట్ మెథడ్. ఎందుకంటే వేరే వాళ్ళ సాయం అవసరం లేదు, మనమే చేసుకోవచ్చు. సో సేమ్ కేసు సోలార్ ప్లెక్స్ లో ఉన్న కరెక్షన్ లో ఎగ్జాంపుల్ ఇందాక 1 2 3 4 లైన్స్ చూసాం కదా. 4th లైన్ ఎవరికైతే ఇంబ్యాలెన్స్ ఉందో లేదా తక్కువ ఉంది, అలైన్మెంట్ లేదు అనుకోండి. సో హియర్ ఇస్ ద టెక్నిక్. లైక్ లెట్స్ సే నాకు రైట్ హ్యాండ్ సోలార్ ప్లెక్స్ లైన్ 4 ఇంబ్యాలెన్స్ చూపిస్తుంది, అలైన్మెంట్ లేదు. సో ఐ విల్ బి యూజింగ్ మై హ్యాండ్ అంటే దెన్ ఐ విల్ బి యూజింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ దిస్ కేస్. అంటే రైట్ హ్యాండ్ షార్ట్ ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ ని నేను ఇలా పెట్టేసి విచ్ ఇస్ లైన్ ఆఫ్ త్రో ఇది పెట్టేసి దెన్ ఐ యూస్ దిస్ థంబ్, ఇలా థంబ్ పెట్టేసుకొని దిస్ వే దెన్ ఐ విల్ ట్రై టు టచ్ మై షోల్డర్ టచ్ చేస్తానికి జర్క్ మూమెంట్ లో చేస్తాను 1 2 and 3. సో ఇలా చేసినప్పుడు జర్క్ రావాలి, అంటే సాఫ్ట్ గా నేను చేస్తాను. అట్లా అని చెప్పి బోన్ పెయిన్ వచ్చేదాకా చేయకూడదు, ప్రెషర్ ఇవ్వటానికి లేదు. ఈ థంబ్ కూడా రూల్ థంబ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే జస్ట్ వాంట్ ఎంత దూరము పుష్ చేయగలుగుతున్నాం అనేది ఒక ఇండికేషన్ మాత్రమే. థంబ్లో ఏమి టెక్నిక్ లేదు. ఓకే, థంబ్ ఈస్ ఓన్లీ టు సీ ఇఫ్ వీ కెన్ టచ్ ఇట్, అంతే. సో ఇది చేసిన విత్ ఇన్ సెకండ్స్ లో మీ లైన్ 4 కరెక్ట్ అవుతుంది. లైన్ 4 సోలార్ ప్లెక్స్ ఒక లైన్ 4 ఇంతకు ముందు చూపించినట్టు ఈ కరెక్షన్, ఇక్కడ ఉన్న కరెక్షన్ అయిపోతుంది. ఇప్పుడు నాది రైట్ ఫింగర్ ఇష్యూ ఉంది అనుకోండి, దెన్ ఇట్ విల్ మళ్ళీ ఒకసారి మీరు టెస్ట్ చేస్తే ది కరెక్షన్ విల్ హ్యాపెన్. లైన్ 4 కరెక్ట్ అయిపోతుంది. దట్ సేస్ దట్ మీ సోలార్ ప్లెక్స్ కరెక్ట్ అయిపోయిందని అర్థం. ఓకే, ఇది ఈజియెస్ట్ మెథడ్ ఉన్న దాంట్లో. సో ఎవరైనా చేసుకోవచ్చు. ది బెస్ట్ మెథడ్ ఉంది ఇది, ఇంకొకటి. కానీ ఇది అంటే ఓల్డ్ టెక్నిక్. ఈ అలైన్మెంట్ కి మళ్ళీ ఒక వ్యక్తి సాయం కావాలి. మీరు ఫ్లాట్ బెడ్ మీద పడుకోవటము, ఫ్లాట్ ఫ్లోర్ మీద పడుకోవటము చేసిన తర్వాత ఒక క్యాండిల్ కానీ లేకపోతే ఒక బర్నింగ్ ఎనీథింగ్ విచ్ ఇస్ క్యాండిల్ కానీ ల్యాంప్ కానీ ఏదన్నా మీరు నావెల్ రీజన్ లో పెట్టుకోవాలి, అంటే బొడ్డు మీద పెట్టుకోవాలి. దెన్ దాన్ని వెలిగించిన తర్వాత యూ క్రియేట్ ఎ సక్షన్, అంటే వాక్యూమ్ ని క్రియేట్ చేయాలి, అంటే దాన్ని ఆర్పేయాలి. దాని మీద ఒక గాజు గ్లాస్ పెట్టేసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్ గా దాంట్లో ఉన్న ఆక్సిజన్ యూటిలైజ్ అయిపోయి ఆ ఫైర్ అంటే మంట ఆరిపోతుంది. దానివల్ల ఒక సక్షన్ క్రియేట్ అవుతుంది. ఆ సక్షన్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే సోలార్ ప్లెక్స్ అంటే ఈ బొడ్డు రీజన్ లో ఉన్న పార్ట్ ని ఉబ్బెత్తుగా పైకి తీసుకొస్తుంది, విచ్ విల్ కరెక్ట్ ఓవరాల్ సోలార్ ప్లెక్సెస్ అనమాట. ఇది చేయటం వల్ల మీకు ఓన్లీ సోలార్ ప్లెక్స్ కాదు, అప్పర్ అండ్ లోవర్ బర్నర్స్ అంటాం, వాటిలో కూడా కరెక్షన్ జరుగుతాయి. ఇది మంచి మెథడ్ ఇది. అయితే ఇది చేసడానికి మళ్ళీ మనకి ఒక భయం ఏంటంటే ఇది మనము అది మంటతో పని, అది కాలుతుందేమో, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ గివ్ ఎ ట్రై. లైక్ ఇఫ్ యూ హ్యావ్ మంచిగా చేయగలిగితే ఒక చిన్న పేపర్ ప్లేట్ లాంటిది, ప్లేట్ లాంటిది తీసుకొని దాని మీద ఒక క్యాండిల్ పెట్టేసి దాని మీద మీరు గ్లాస్ ఎనీ గ్లాస్ ఐటమ్స్ చిన్న క్యాండిల్ అయినా సరిపోతుంది. సక్షన్ ఇంపార్టెంట్, అంటే వాక్యూమ్ క్రియేట్ అయ్యి ఇలా ఉన్న నావెల్ ఇట్లా పైకి రావడం కొంచెం. సో ఇది కూడా ఓల్డ్ మెథడే, బట్ పర్ఫెక్ట్లీ వర్క్స్ ఫర్ పీపుల్, మంచి పని చేస్తుంది ఇది. ఇప్పుడు దీనికి ఇదే టెక్నిక్ ని మార్కెట్లో కొత్తగా టూల్స్ లాగా వాడతారు. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్. ఇది నాబీ పంప్ అంటారు. ఈ 3 రకాలు ఉన్నాయి మార్కెట్లో. నేను ఇది యూస్ చేస్తాను జనరల్గా. ఇవి రెండుని యూస్ చేయలేదు కాబట్టి నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు. ఇది సింపుల్గా వేరే వాళ్ళ సాయం లేకుండా ఈ ప్లేస్మెంట్ ఏదైతే కప్ ఉందో ఈ కప్ని మనము ప్రెషర్ అంటే మన సింక్లలో వాక్యూమ్ క్రియేట్ చేస్తాం కదా, అది సేమ్ కాన్సెప్ట్. ఏంటంటే ఇది ఈ ప్రెషర్ని ఈ ప్లేస్ని ఈ కప్ మనము నావెల్ రీజన్లో బొడ్డు రీజన్లో పెట్టేసి అండ్ రైట్ హ్యాండ్లో యూ హ్యావ్ దిస్ సక్షన్, మనము బీపీ ఆపరేటర్స్కి వాడే సక్షన్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఇట్స్ సక్షన్. అయితే దీంట్లో ఒక కండిషన్ ఏంటంటే, ఇది వాడే వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో కండిషన్ ఏంటంటే దీంట్లో కంట్రోల్ ఉండదు, ఎందుకంటే ఎంత సక్షన్ చేయాలనేది ఒక కండిషన్. సో పెయిన్ షుడ్ బి బేరబుల్ అండ్ స్వీట్.
అట్లని చెప్పి మీరు నావ్ ఈ సక్షన్ని మొత్తం పైకి తీసుకురావాలని ట్రై చేయొద్దు. ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్, స్టార్ట్ విత్ అంటే తక్కువ సక్షన్ వాడండి, అంటే vacuum ని తక్కువ క్రియేట్ చేయండి. 1 డే, 2 డేస్, 3 డేస్, దెన్ నెక్స్ట్ డే కొంచెం ఇంక్రీజ్ చేయండి. లెట్స్ సే 5 times, మేబీ ఆఫ్టర్ దట్ 7 times. అలా అలా డెవలప్ చేయాలి, కానీ ఒకేసారి యూ డూ సక్ చేయొద్దు దాన్ని, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆలోచించి చేయాలి ఇది. కాకపోతే మీరు సఫిషియంట్, చాలా మంచి ఈజీ మెథడ్, మీరు ఒంటరిగా ఒకళ్ళు ఉన్నోళ్ళు కూడా చేసుకోగలరు. అది పెట్టుకొని దెన్ యూ సక్షన్ ఒక ఆ, మీకు తెలుస్తుంది అక్కడ నావెల్ రీజన్లో ఉబ్బెత్తుగా డెవలప్ అవుతా తెలుస్తుంది. వేర్ యూ ఫీల్ స్వీట్ స్పాట్, ఓకే ఇట్స్ గుడ్, నాట్ హార్మింగ్, నాట్ పెయిన్ఫుల్ అన్న కాడ ఒక 1.5 minute, 2 minutes ఉంచేసి తీసేటప్పుడు సక్షన్ని ఈ నాబ్ రిలీజ్ చేస్తే మీకు నార్మల్ అయిపోతుంది. సో ఇది మోడ్రన్ మెథడ్. ఈ రెండిట్లో మీరు ఏదైనా వాడొచ్చు. ఇది కూడా కంప్లీట్ సోలార్ ప్లెక్సెస్ ని కరెక్ట్ చేస్తుంది. సో వి సా టోస్ కరెక్ట్ చేసుకోవచ్చు, హ్యాండ్ కరెక్ట్ చేయొచ్చు, దెన్ ల్యాంప్ కరెక్ట్ చేసుకోవచ్చు, దెన్ వీ హ్యావ్ దిస్ మెథడ్ టు కరెక్ట్, ఆర్ ఇది కరెక్ట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ గుడ్. అన్ని మెథడ్స్ పనిచేస్తాయి, బట్ వాట్ ఎవర్ మీకు నచ్చిన ఈజియెస్ట్ అనుకున్న చేయండి. దెన్ చాలా మందికి ఏంటంటే కరెక్ట్ చేసిన తర్వాత కూడా చాలా ఇమీడియట్ గా షిఫ్ట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, మార్నింగ్ కరెక్ట్ చేసాం, మధ్యాహ్నంకి అలైన్మెంట్ వెళ్ళిపోతుంది. తర్వాత ఎవ్రీడే 2 times, 3 times కరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా కొందరికి జరుగుతుంది, ఎందుకంటే ఇట్ వాజ్ లాంగ్ రన్ ఆర్ ఉండొచ్చు. సో వాళ్ళకి ఒక మెథడ్ ఉంది. వాళ్ళకి ఏంటంటే ఇది ఫిగర్లో చూపించినట్టు ఆ 2 టోస్కి చుట్టూ ఆ ప్లేస్మెంట్లో ఇక్కడ ఈ 2 టోస్లో మీరు ఒక రబ్బర్ బ్యాండ్ అనగానే టైట్గా వేయాలి అట్లా చేయొద్దు. ఎలా చెప్పొచ్చు, పాత రబ్బర్ బ్యాండ్స్, మీరు స్వీట్ షాప్స్లోకి పోతే పెద్ద రబ్బర్ బ్యాండ్స్ ఇస్తారు, మీకు ఐడియా ఉందో లేదో. ఆ రబ్బర్ బ్యాండ్స్ వాడొచ్చు. వాడిన తర్వాత వాటిని కూడా టైట్గా ఫిట్ చేయకుండా సాఫ్ట్గా, అంటే ఇబ్బంది కలగకుండా, మరీ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేంత కాకుండా తక్కువ స్వీట్ స్పాట్లో చుట్టేసి ఓవర్ ది నైట్ పెట్టుకొని పడుకోవచ్చు. పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ సోలార్ ప్లెక్స్ కరెక్షన్ ఓవర్ ది నైట్ జరుగుతుంది. ఫ్రీక్వెంట్గా సోలార్ ప్లెక్స్ షిఫ్ట్ అయ్యే వాళ్ళు మాత్రం ఇది వాడొచ్చు. డైలీ ఒకసారి కరెక్ట్ చేసుకునే వాళ్ళకి అవసరం ఉండదు. డైలీ 2-3 times కరెక్ట్ చేయాలి, అలైన్మెంట్ మారుతూ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం ఓవర్ ది నైట్ ఈ మెథడ్ వాడొచ్చు. థ్రెడ్ వాడొచ్చు, రబ్బర్ బ్యాండ్ వాడొచ్చు, లేదా అంటే విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ. అయితే ఇది యాజ్ పర్ దేవేంద్ర ఓరా వీళ్ళు చెప్పిన దాంట్లో 3 nights, 3 days కంటిన్యూస్ చేయాలి వితౌట్ టేకింగ్ అవుట్ అనేది ఒక మెథడ్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మనకి. ఇఫ్ యూ కెన్ డూ 3 days, 3 nights, గుడ్. లేదు అంటే స్టిల్ ఓవర్ ది నైట్ కూడా మంచి రిజల్ట్సే ఇస్తున్నాయి. ఓకే. సో యాక్చువల్లీ సోలార్ ప్లెక్సెస్ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, సోలార్ ప్లెక్స్ షిఫ్ట్ పైకి అయింది అనుకోండి, కాన్స్టిపేషన్ జరుగుతుంది. ఓకే. కిందికి జరిగింది అనుకోండి, సోలార్ ప్లెక్స్ అడ్జస్ట్మెంట్ అలైన్మెంట్ కిందికి జరిగితే డైరియా వస్తుంది. సో ఎవరికైతే డైరియా విచ్ ఈస్ అన్డయాగ్నోస్డ్ ఆర్ కాన్స్టిపేటెడ్ విచ్ ఈస్ అంటే దే డోంట్ నో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వాళ్ళు డెఫినెట్గా దీన్ని ట్రై చేయొచ్చు. దీనికి ఈ స్లైడ్ నేను షేర్ చేస్తాను. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అనమాట. ఇప్పుడు క్రానిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, ఇఫ్ యూ సీ ఇన్ ది సెకండ్ పాయింట్, క్రానిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి డైరియా, వామిటింగ్స్, స్టమక్ అప్సెట్స్ ఇవి కూడా జరుగుతాయి, విచ్ ఇస్ లైక్ సోలార్ ప్లెక్స్ రీజన్ అయిన వాళ్ళకి ఈ జనరల్ సిమ్టమ్స్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఇఫ్ సోలార్ ప్లెక్స్ కూడా యాడ్ అయ్యి ఇవన్నీ జరుగుతుంటే యూ షుడ్ వర్క్ ఆన్ సోలార్ ప్లెక్స్ ఫస్ట్, దాని తర్వాత ఇంకా వేరేది వాడచ్చు. పైల్స్ కూడా ఇది రీజన్, తర్వాత ఇండైజెషన్స్కి ఇది రీజన్, తర్వాత కాలిక్ పెయిన్, యాసిడిటీ కూడా ఇది రీజన్ అవుతుంది. సో చాలా ఉన్నాయి వీటికి సంబంధించింది. సో అడ్వైజబుల్ ఏంటంటే, ఇది జరిగిన తర్వాత, ఈ కరెక్షన్ జరిగిన తర్వాత జనరల్లీ అడ్వైజబుల్ హాట్ వాటర్ కానీ మిల్క్ కానీ తాగటం, ఆర్ డ్రై జింజర్తో కలిపి తాగటం అడ్వైజబుల్. అగైన్ కండిషనల్ బేస్డ్, మీకు జింజర్ పడుతుండొచ్చు, పడకపోవచ్చు, మిల్క్ పడుతుండొచ్చు, పడకపోవచ్చు, హాట్ వాటర్ వరకు తీసుకోవచ్చు. సో ఇది సోలార్ ప్లెక్స్ సంబంధించింది. ఈలీలో దీనికి క్లోజెస్ట్ ప్రోగ్రామ్ నాకే దొరకలేదు. సోలార్ ప్లెక్స్ చక్ర ఒకటి ఉంది, కానీ పార్షల్లీ వర్క్ చేస్తుంది ఇది. అంత అంటే నావెల్ రీజన్ ఉన్న మన అలైన్మెంట్ ని కరెక్ట్ చేసే ప్రోగ్రామ్ ఈక్వలెంట్ అయితే తెలియదు. బట్ సోలార్ ప్లస్ చక్ర కొన్ని ఏరియాస్ వరకు కవర్ చేస్తుంది ఇది, విచ్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వర్కింగ్ ఆన్ ది సిమ్టమాటిక్ ఇష్యూస్ ఆఫ్ పర్సన్. సో దీన్ని వాడొచ్చు మీరు.
Before we'll go further, I'll give back to Mallesh Garu. Any questions there? Then we'll take it. సూపర్ సూపర్ సార్, సూపర్. చాలా అద్భుతంగా మీరు వివరణ ఇచ్చారు. Sir. సో ఎవరికి వాళ్ళు చక్కగా అది అలైన్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకొని చాలా రోగాలు మనం సెట్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ లో తెచ్చుకోవడానికి మీరు చూపించిన ఏవైతే ప్రాసెస్ ఉందో, ఆ క్యాండిల్ అనేది కొంచెం భయపడతారు, కాకపోతే అదే ట్యూబ్ కూడా వాడచ్చు. నా దగ్గర ఉంది, నేను హ్యాండిల్ లేదు, బట్ జనరల్గా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సక్షన్ పంప్ మంచి పని చేస్తుంది. ఓకే. సక్షన్ పంప్ ఐ థింక్ కాస్ట్ 150-170 రూపాయలు ఉంటుంది అంతే. బాగుంటుంది అది కూడా. ఇట్ వర్క్స్ యాక్చువల్లీ. చాలా వరకు నా ప్రాక్టీస్లో నేను గమనించిన దాంట్లో అది ఓన్లీ ఈ కరెక్షన్ చేసినప్పుడు నాట్ ఓన్లీ సోలార్ ప్లెక్స్ ఇష్యూస్ కాదు, మిగతా కూడా చాలా ఇష్యూస్ సాల్వ్ అయ్యాయి వాళ్ళకి. ఓకే. లైక్ కైండ్ ఆఫ్ మైగ్రేన్ హెడేక్స్, కొందరికి ఐస్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా సాల్వ్ అయింది. అంటే ఇది ఇట్ బ్యాలెన్సెస్ బోత్ సైడ్స్, పైన కింద. ఇట్ సాల్వ్స్ ది థింగ్స్. ఓకే. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి తీసుకుందాం, లేదంటే ఇంకొక టాపిక్ ఉంది ఫర్ టుడే. ఐ విల్ క్లోజ్ దట్. యా, క్వశ్చన్స్ ఇప్పటి వరకు ఏం లేవు సార్, కానీ కొంతమంది అడుగుతున్నారు ఆ హ్యాండ్ ఎంతసేపు చేయాలి, ఎన్ని టైమ్స్ చేయాలని అడుగుతున్నారు. గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ 3-4 జర్క్స్ కన్నా ఎక్కువ చేయకూడదు, విచ్ ఈస్ 1, 2 and 3 అంతవరకే. దెన్ యూ సీ ది కరెక్షన్ అయిపోతుంది, ఇట్ విల్ స్టే దేర్. కొందరికి ఎక్కువ టైం పడుతుంది, అందుకోసమే 2 మెథడ్స్ ఇచ్చాము. ఒకటేమో నార్మల్ వెన్ యూ డూ అండ్ ది కరెక్షన్ కాలేదు. సెకండ్ మెథడ్ ఏంటంటే ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుంది అన్న వాళ్ళకి ఇంకో మెథడ్ ఉంది. సో అలా చూసుకోవాలి. సో ఎర్లీ మార్నింగ్ మీరు ఉన్నా లేకున్నా, ఇఫ్ యూ కెన్ సీ లైక్ కొంచెం మైనర్ చేంజ్ ఉంది అన్నప్పుడు కూడా మీరు కరెక్ట్ చేసుకుంటే మంచిది. లైక్ ఎంత టైం పడుతుంది, మేబీ మినిట్ ఆర్ 2, లైక్ యూ కెన్ డూ ఇట్. ఎన్నిసార్లు చేయాలి సార్ రోజుకి? కరెక్షన్ పట్టే చేయాలి. మీకు కరెక్ట్ అయితే మీకు చేయాల్సిన పని లేదు కదా. లేదు అంటే ఒకసారి చేయగానే కూడా కరెక్షన్ అవుతుందని చెప్తారు. ఇమ్మీడియట్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరికైతే అలైన్మెంట్ లేదో వాళ్ళు ఇప్పుడు చేసిన 3 times పుల్ చేయాలి. దిస్ 1, 2, 3 ఇది టచ్ చేసి పుల్ చేసేదంటే ఇమ్మీడియట్ కరెక్ట్ అవుతుంది. యూ కెన్ సీ దట్. సార్ రైట్ సార్. యా, యూ కెన్ గో హెడ్ సార్. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇది యాక్చువల్లీ ఇది ఎక్కువ ఇష్యూస్ నేను చూస్తున్నాను. సో అందుకోసం ఐ థాట్ ఐ విల్ ప్రెజెంట్ దిస్. అది కాక నాకు 2-3 క్లోజ్ ఫ్రెండ్స్ కూడా దీని గురించి మాట్లాడమని చెప్పారు. విచ్ ఈస్ ఏ కేస్, క్లాసికల్ కేస్ ఆఫ్ హీట్, డ్యాంప్ హీట్ ఇన్ ది గాల్ బ్లాడర్ అండ్ లివర్ అంటాం మేము ఈ కండిషన్ ని. చాలా మందికి ఈ మధ్య చూస్తే గాల్ స్టోన్స్ వస్తున్నాయి. అవును, గాల్ స్టోన్స్ వస్తున్నాయి. సో దాని గురించి మాట్లాడదామని ఒక ఐడియా. అంటే మనము ఇఫ్ యు సీ ది కామన్ కాజ్ ఈ డ్యాంప్ హీట్ కి, గాల్ బ్లాడర్ కి ఆర్ లివర్ లో ఉన్న డ్యాంప్ హీట్, అంటే హీట్ వేరు, డాంప్నెస్. డ్యాంప్ అంటే జిగురు, హీట్ అంటే మీకు తెలిసిందే. సో డ్యాంప్ హీట్ అంటే జిగురుతో, అంటే ఒక వేడి తత్వం జిగురు కలవటం వల్ల జరిగే రాళ్ళు ఫామ్ అవటం. ఎంత సింపుల్ లాజిక్ అది. ఓకే, సో కామన్ కాజ్ ఏంటంటే ఎక్సెసివ్ గ్రీసీ ఫుడ్స్, అంటే మనం తినే వాటిలలో ఆయిలీ అంటే మరీ ఆయిల్ అని కాదు నా ఉద్దేశం, బట్ డ్యాంప్ ఫుడ్స్ అంటే జిగురు పదార్థాలు. ఓకే, జిగురు పదార్థాలు ఎట్లాంటిది అంటే, డ్యాంప్నెస్ అంటేనే చిత్తడి నేల, యాక్చువల్లీ చిత్తడి అని అర్థం. సో జిగురు పదార్థాలు డైరీలో ఉండే లైక్ జిగురు, ఎనీథింగ్ విచ్ ఈస్ డ్యాంప్, జిగురు పదార్థాలు ఏది తిన్నా, ఎట్లాంటి తిన్నా ఇవి ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య. అంటే చీజ్ లాంటివి, చీజ్, మయోనీస్, గ్లూటెన్ కూడా మేజర్గా. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో, బట్ ఇంకా చెప్తే అందరూ ఇబ్బంది పడతారు. ఇంకా నేను ఇవి తినకూడదు అనే క్వశ్చన్స్ వస్తాయి, అందుకోసం అవాయిడ్ చేస్తాను ఇవి. అయితే ఇవి మేజర్గా దీనివల్ల వచ్చే ఇబ్బందుల వల్ల ఇది జరుగుతుంది. డ్యాంప్ హీట్ ఇన్ గాల్ బ్లాడర్ అండ్ లివర్ అంటే ఈ కండిషన్. ఏం జరుగుతుందంటే ఇది నాకు ఇది పడదు, నాకు ఇది తినలేను అనే వ్యక్తులు ఉంటారు. ప్రోటీన్ డైజెషన్, కార్బో డైజెషన్ పోతుంది వాళ్ళకి. ఫస్ట్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. ఫస్ట్ ఇండికేషన్ స్కాంటీ అండ్ డార్క్ ఎల్లో యూరిన్ ఉంటుంది వీళ్ళకి. వాటర్ తాగినప్పుడు మాత్రమే వైట్ వస్తుంది. అదర్ ఆల్ టైమ్స్ దే ఆర్ స్కాంటీ యూరిన్ కానీ డార్క్ యూరిన్ ఉంటుంది. బిటర్ టేస్ట్ ఉంటుంది, నోట్లో చేదు అనిపిస్తుంది వీళ్ళకి. అందుకోసమే గాల్ బ్లాడర్ ఇష్యూ ఉన్న వాళ్ళందరికీ నోట్లో చేదు ఉంటుంది జనరల్గా. ఇది బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, నెంబర్ ఆఫ్ అదర్ రీజన్స్ ఉండొచ్చు, బట్ ఇట్ ఇస్ వన్ పాసిబుల్ సొల్యూషన్, ఇండికేషన్. సారీ, జాండీస్
అగైన్ జెనిటల్ స్కిన్ ర్యాషెస్ అండ్ ఇచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇది. ఇది ఉండి మీకు డైజెషన్ కావట్లేదు అంటే డెఫినెట్గా మీరు గాల్ బ్లాడర్ అండ్ లివర్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా వాడాల్సిందే. తర్వాత నమ్నెస్ ఆఫ్ లిమ్స్, ఇది మల్టిపుల్ సిమ్టమ్స్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ లైక్ వేరే నర్వస్ సిస్టమ్స్ లో కూడా ఇది ఇండికేటివ్, కానీ బట్ ఇవన్నీ ఒక పాసిబుల్ ఇండికేషన్స్ మాత్రమే. బైల్ ఇష్యూస్ ఆబ్వియస్ గా మీకు బైల్ రిపోర్ట్ వస్తుంది, లివర్ ఎల్ఎఫ్టీ చేయించినప్పుడు బైల్ అనేది. ఇంకొక ఎమోషన్ సైడ్ చాలా ఇంపార్టెంట్, రెస్ట్లెస్ డ్రీమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఎలా అంటే ఒక డ్రీమ్ వచ్చిన తర్వాత వాళ్ళు లేస్తారు, లేచిన తర్వాత వాళ్ళు రెస్ట్లెస్ అయిపోతారు, మళ్ళీ నిద్రపోవడానికి కొంచెం కష్టమవుతుంది. ఆ కళ కూడా గుర్తుండిపోతుంది. కళ టైప్ ఆఫ్ కేటగరైజేషన్ వచ్చి కొన్నిసార్లు భయాలు, కొన్నిసార్లు సొంత వ్యక్తులు, ఇలా జరుగుతాయి. రెస్ట్లెస్ అయిపోతారు అనమాట, ఇన్ షార్ట్. అది కేటగిరీ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఐడెంటిఫై, మీరు రెస్ట్లెస్ డ్రీమ్స్ వస్తున్నాయంటే యూ హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ యువర్ గాల్ బ్లాడర్ అండ్ లివర్. ఇష్యూస్ అనగానే ఏదో వెళ్ళిపోయిందని కాదు, దెర్ ఇస్ ఇంబ్యాలెన్స్. యాక్చువల్లీ యూ షుడ్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ అనేది టీసీఎంలో మేము మాట్లాడుకున్నది. తర్వాత గాల్ బ్లాడర్ తత్వం, గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్ ఇట్ సెల్ఫ్, ఎమోషనల్ సైడ్ వచ్చి డెసిషన్ మేకింగ్. ఎవరైతే తొందరగా డెసిషన్ తీసుకోగలరో, ఎస్ నోలో ఆర్ ఎస్ నో మేబీలో కూడా డెసిషన్ తీసుకోగలరో వాళ్ళు గాల్ బ్లాడర్ స్ట్రాంగ్ పీపుల్ అంటాం మేము. కొందరు డిసైజివ్గా తీసుకోలేరు, నేను పూరి తినాలా చపాతి తినాలా అనేది డిసైడ్ చేసుకోలేని వాళ్ళకి కొంచెం గాల్ బ్లాడర్ లివర్ ఇష్యూస్ ఉన్నట్టు అర్థం. సో సొల్యూషన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి హీలీలో. లివర్ మెరిడియన్ వాడొచ్చు, అండ్ గాల్ బ్లాడర్ 100% వాడొచ్చు, ఫ్యాటీ డిజనరేషన్ 100% వాడొచ్చు. ఈ మూడిటితోనే సాల్వ్ అయిపోద్ది. మెజారిటీ ఆఫ్ థింగ్ సాల్వ్ కావాలి. ఇంకేదన్నా రూట్ ఆర్గన్ ఏదైనా ఉంటే వీ కుడ్ హ్యాండిల్ లేటర్ స్టేజ్. కాకపోతే ఈ 3 ప్రోగ్రామ్స్ అద్భుతంగా పనిచేస్తాయి వీటికి. లివర్ మెరిడియన్, లివర్ బిహెచ్ కాదు, లివర్ మెరిడియన్, గాల్ బ్లాడర్ డైరెక్ట్ ప్రోగ్రామ్ మెరిడియన్లో ఉంది. ఫ్యాటీ డిజనరేషన్ మనకి ఆబ్వియస్ గా పేరుతోనే ఉంది. ఈ 3 ప్రోగ్రామ్స్. మళ్ళీ అగైన్ క్వశ్చన్ ఎన్నిసార్లు, నేను నా నా అడ్వైజ్, నా సజెషన్ నాట్ మోర్ దెన్ 2 ప్రోగ్రామ్స్ వెన్, అంటే ఇట్ షుడ్ నాట్ బి అనేది నా ఉద్దేశం. బట్ ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ 3 ప్రోగ్రామ్స్ మీరు యూస్ చేయొచ్చు. బట్ సేమ్ టైమ్ లివర్, గాల్ బ్లాడర్ అండ్ ఫ్యాటీ డిజనరేషన్ షఫుల్ చేసి యూస్ చేయండి. ఒకవేళ మీరు లివర్ ఎక్కువ వాడాలనుకుంటే ఎవ్రీడే లివర్ నుంచి నెక్స్ట్ ఈవినింగ్ యూ కెన్ యూస్ ఫ్యాటీ డీజనరేషన్ ఒక రోజు, నెక్స్ట్ డే గాల్ బ్లాడర్ విత్ లివర్ కాంబినేషన్ యూస్ చేయొచ్చు. బట్ ఇవన్నీ కలిపి మీరు కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు కదా సార్, నేను కూడా వాడాను మీ దగ్గర, చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేను అది నెక్స్ట్ స్లైడ్ ఉంది సార్, నాకు ఈ క్వశ్చన్ ఇది కూడా హ్యాండిల్ చేయాలనే ఉంది. నెక్స్ట్ స్లైడ్ చెప్పేస్తాను అదంతా. ఇది ప్లస్ దీనికి, ఇది బిఫోర్ ఐ క్లోజ్ దిస్, రిమెంబర్, చాలా మంది ఏదన్నా అంటే పర్సనల్గా చెప్తున్నాను, ఇది డోంట్ టేక్ ఇట్ ఎనీబడి పర్సనల్ తీసుకోకూడదు మీరు. ఒకవేళ మీరు కర్డ్ తినొద్దు, మీ బాడీ మీకు సపోర్ట్ చేయట్లేదంటే మనం యాక్సెప్ట్ చేయాలి విషయాన్ని, ఛాలెంజ్ చేయకూడదు. సో వీ హ్యావ్ కెపాసిటీ ఆఫ్ వాట్ కెపాసిటీ వీ గాట్ బై బర్త్, వీ హ్యావ్ దట్. సో జనరల్లీ నేను చెప్తాను కొందరికి, నాన్ వెజ్ తినకండి, ఒక టూ మంత్స్ తినొద్దు అంటే 2 months నాన్ వెజ్ తినకుండా ఎట్లా ఉండగలుగుతాం అంటారు. సైకలాజికల్ ప్రాబ్లం. తినొచ్చు మీ ఇష్టం, బట్ అగైన్ తినకూడదు. బాడీ ఇట్స్ నాట్ యాక్సెప్టింగ్. మేబీ 2 months తర్వాత ఇట్ విల్ యాక్సెప్ట్. వన్స్ యూ రికవర్, వన్స్ యూ గెట్ ఎవ్రీథింగ్ బ్యాక్, యూ విల్ రికవర్. ఏంటంటే వి ఆల్వేస్ సీ ది ప్రాబ్లం. తినకూడదు అనేది మేజర్గా కనబడుతుంది, కానీ అది తినకపోవడం వల్ల వచ్చే లాభం గురించి ఆలోచించడం బంద్ చేస్తాం. సో దీంట్లో ఈ కేసులో డాంపిటిన్ గాల్ బ్లాడర్ అండ్ లివర్లో మేజర్ ఎక్సెసివ్ అంటే గ్రీసీ ఫుడ్ కానీ డ్యామ్ ఫుడ్స్ కానీ ముట్టుకోకుండా ఉండటం మంచిది. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అది. బాగా ఎక్కువగా ఈ చీజ్ బర్గర్స్, అలాగే చీజ్ వాడతారు ఇది మన దీని మీద. అవును సార్, బేకరీ ఐటమ్స్ ఎక్కువగా, అంటే అది మోస్ట్లీ గ్రీజీగానే కనిపిస్తుంది చూడటానికి కూడా. నేను ఎక్కడో చదివింది మల్లేష్ గారు, ఏదైతే ఫుడ్ బ్రేక్ చేసినప్పుడు సౌండ్ వస్తుందో అది పిత్త ఫుడ్ అని చెప్తారు సింపుల్ గా. ఫ్రైడ్ ఫుడ్స్ అన్ని అవే ఉంటాయి. డీప్ ఫ్రై అయినాయి అని అర్థం అనమాట. అవి ఏదైనా క్రంచీ బ్రేక్ అవుతున్న సౌండ్ అట్లా వస్తుందంటే, సో దట్ ఈస్ ఈవెన్ అట్లనే మనం చూడాలి. ఇవి మన బాడీ మనకి ఈ సిస్టమ్, నాకు గ్రీసీ ఫుడ్స్ పని చేయట్లేదు, లేదా నాకు మయోనీస్ నాకు పడదు, ఇవన్నీ చెప్పే వాళ్ళు కూడా మేబీ 2-3 months వాటిని అవాయిడ్ చేసి స్టార్ట్ యూజింగ్ హీలీ, దెన్ ట్రై ఇట్. పిత్త అంటేనే ఇక బాడీలో హీట్ పెరిగిపోతున్నట్టు లెక్క. అవును అవును. రైట్. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద. ఇక్కడ క్వశ్చన్స్ హ్యాండ్ రేజ్ చేశారు ఎంవి రావు గారు. ఎస్, అన్మ్యూట్ చేశానండి రావు గారు. సార్ గాల్ బ్లాడర్ తీసిన పరిస్థితి ఏంటి సార్?
వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ గాల్ బ్లాడర్ తీయకూడదు నా పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ లే- ఐ విల్ నాట్ ఆ, టాక్. నాకు రిమూవ్ చేశారు అప్పుడు అది 10 years బ్యాక్ అవును సార్. ఓకే సార్. దానికి లివర్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది, మీరు లివర్ వాడవచ్చు. ఓకే ఓకే. లివర్ వాడచ్చు. చాలా థ్యాంక్ మంది యూ సార్, థ్యాంక్ చిన్న యూ. పిల్లల్లో కూడా గాల్ బ్లాడర్లు తీసేస్తున్నారండి. అరౌండ్ 7-8 years పిల్లల్లో కూడా సర్జికల్ గా రిమూవ్ చేసేస్తున్నారు. సంథింగ్ ఏదో ఒక ఇన్ఫ్లమేషన్ రావడం తీసేయటం. అదే ఈవెన్ మా రిలేషన్స్ లో పాపకి తీసేస్తే ఇప్పుడు ఆవిడ ఏదైనా పప్పు తిన్నా గానీ అరగదు అనమాట. పాలు ఇలాంటివి కూడా కంప్లీట్ గా దూరం పెట్టేయాల్సి వస్తుంది. నిజంగా ఎంత ఘోరం అయిపోతుంది. సో యాక్చువల్లీ గాల్ బ్లాడర్ తీయకుండా దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. యాక్చువల్లీ మనం ట్రై చేయాలి. అది లాస్ట్ పాసిబిలిటీ కింద ఉంచుకోవాలి. ఐ కెనాట్ టాక్ ఆన్ దిస్ డయాస్, బట్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ అదర్ వేస్. అదే ఈ ఆల్టర్నేటివ్ మెథడాలజీలో మన హీటీ కానీ అలాగే మీరు మన టైం ఎవర్ ఫ్రీక్వెన్సీ థెరపీ కానీ ఏ విధంగా ఇలాంటి సిచ్యువేషన్ లో గాల్ బ్లాడర్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? చేస్తుంది యాక్చువల్లీ. నేను అంటే కాన్సెప్టల్ గా నా అప్రోచ్ ఏంటంటే మేజర్ గా కాన్సెప్టల్ గా రూట్ ఆర్గాన్ ఐడెంటిఫై చేస్తుంటాం. ఇట్స్ నాట్ లైక్ మేనిఫెస్టేషన్ ని ట్రీట్ చేయటము సొల్యూషన్ కాదని నా పర్సనల్ ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం. సో గాల్ బ్లాడర్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటే లీవర్ ఇంబ్యాలెన్స్ ఆబ్వియస్ గా ఉందని ఫస్ట్ నుంచి యాంగర్ ని దాచుకోవటం. ఇఫ్ యూ సీ ఇన్ దిస్ లైన్, నేను అవాయిడ్ చేశాను ఇది డిస్కషన్ పాయింట్. ఎందుకంటే యాంగర్ ని లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంలో దాచున్న వాళ్ళకి కూడా లివర్ ఇంబ్యాలెన్స్ అయింది. సో చాలా మంది అంటారు మందు తాగిన వాళ్ళకి లివర్ పోతుంది అంటే, మరి ఆడవాళ్ళకి లివర్, ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? వాళ్ళు అసలు ఏం తాగని వాళ్ళు ఏం తినరు కదా. అసలు నేను నాన్ వెజ్ తినను సార్, నేను వెజిటేరియన్, నాకు ఫ్యాటీ లివర్ 2 అంటాడు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దీంట్లో. సో ఈ ఇంబ్యాలెన్సెస్ ని బ్యాలెన్స్ చేయాలంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్ అనేది పేరిడ్ ఆర్గాన్స్. అంటే TCM లో చెప్తున్నాను. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనొచ్చు ఈ రెండిట్లో. లైక్ ఒకటి ఇంబ్యాలెన్స్ ఉంటే ఇంకోటి ఎక్సెసివ్ పనిచేస్తుంది. సో మన ఏంటంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ లో ఉన్న డాంప్ హీట్ ని తీయాలంటే మనం లివర్ ని కరెక్ట్ చేయాలి ముందు ఖచ్చితంగా. సో ఇట్ ఈస్ పేర్డ్ అనమాట సిస్టమ్. సో దేర్ నెంబర్ ఆఫ్ థియరీస్, నెంబర్ ఆఫ్ బయట థెరపీస్ కూడా ఉన్నాయి. నా ఉద్దేశంలో గాల్ బ్లాడర్ ఎంత ఏజ్ అయినా, చిన్నపిల్లలు అయితే ఇంకా సఫరింగ్ ఉంటుంది. లైక్ ఐ నో రీసెంట్లీ ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక కేసు ఉంది వేర్ డాక్టర్ సజెస్టెడ్ గాల్ బ్లాడర్ తీయాలని. అబ్బాయికి స్టమక్ పెయిన్ అండ్ వామిటింగ్స్ అదర్. సో దే వెంట్ త్రూ డిఫరెంట్ ఛానల్స్. నాకు కాల్ రావటం, దెన్ ఐ సెడ్ మీరు సజెషన్ తీసుకోండి, అది అడ్వైజబుల్ కాదు, వేరే క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర తీసుకోండి అంటే, దెన్ దే వెంట్ త్రూ డిఫరెంట్ ఛానల్స్. దే స్టాప్డ్ ద డిసిషన్. అబ్బాయి స్లోగా రికవర్ అవుతున్నాడు. బట్ అగైన్ తీసేసే దానికన్నా కొంచెం రికవరీ మోడ్ లో పెట్టుకుంది బెటర్ అని నా ఉద్దేశం. సార్ ఇక్కడ వారణాసి ప్రవీణ్ హ్యాండ్ రైజ్ చేశారు. క్వశ్చన్ తీసుకుందాం. ఎస్ ప్రవీణ్ గారు ఫ్రమ్ వైజాగ్. నమస్తే సార్. నమస్తే సార్, ఇందాక మీరు ప్లెక్సస్ గురించి చెప్పారు కదా సార్. అవునండి. సార్, ఇప్పుడు అది ఇంబ్యాలెన్స్ ఉందా లేదా అలా తెలుసుకోవాలో చెప్పారు, బ్యాలెన్సింగ్ ఎలా కావాలో చెప్పారు. అయితే బ్యాలెన్సింగ్ అవ్వని వాళ్ళకి మన హీలీ ప్రోగ్రామ్స్ లో సోలార్ ప్లెక్సస్ చక్ర పెట్టినా సరే బ్యాలెన్స్ అయిపోతుందా? అది నేను మళ్ళొకసారి ఆ స్టేట్మెంట్ ఇస్తాను. హీలీలో దీనికి దగ్గర పట్టులో కూడా, అంటే దీనికి క్లోజ్ గా, ఎందుకంటే మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ ప్లెక్సస్ అనేది ఒక 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 టైడ్ అప్ నోట్స్ అనమాట. టెండాన్స్, మజిల్స్ అన్ని ఒక ప్లేస్ నుంచి పాస్ అవుతున్న ప్లేస్ ఇది. ఓకే. ఓకే సార్. ఈ ఈ ఈ ఏదైతే ప్లెక్సస్ ని ఇబ్బంది ఉందో ఆ ప్లెక్సస్ ని ఆపి ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ పై ప్లెక్స్ కి కింది ప్లెక్స్ కి ఒక ప్రాబ్లం వస్తుంది. ఎగ్జాంపుల్ సాక్రల్ ప్లెక్స్ ఉంటుంది దీని కింద. సో మీకు సోలార్ ప్లెక్స్ ఇష్యూ ఉందనుకోండి, సాక్రల్ లో కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ది మజిల్ టెండాన్ ఇవి మూవ్ కావు అక్కడికి. సో ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఒక 4-5 వైర్స్ వెళ్తున్నాయి, దెన్ దెర్ ఇస్ ఒక థ్రెడ్ వేస్తాం అక్కడ హ్యాంగ్ కాకుండా. సో అలా ఆ థ్రెడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు జరుగుతుంది. అయితే దీంట్లో హీలీకి ఈక్వలెంట్ ప్రోగ్రామ్ లేదు, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కానీ సిమ్టమాటిక్ గా మేనిఫెస్టేషన్స్ తో చూసుకుంటే సోలార్ ప్లెక్సస్ చక్ర కొంచెం క్లోజ్గా ఉంది అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే సాయి కుమార్ తీసుకుందామండి. సాయి కుమార్ గారు అన్మ్యూట్ చేశాను, మాట్లాడు. సాయి కుమార్ దాస్ దేశరాజు గారు. ఓకే, ఈ నాట్ రెస్పాండింగ్, జస్ట్ హ్యాండ్ రైజ్ చేసి కూర్చున్నారు. ఓకే, పర్వాలేదు, లెట్స్ మూవ్ ఆన్ అండి.
ఓకే ఓకే ఇది నేను చెప్పాల్సి వస్తుంది. నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి కస్టమ్ ప్రోగ్రామ్స్ గురించి. మల్లేష్ గారు, మీరు కూడా ఒక పర్సన్ దీనికి. ఎస్ ఎస్, అయితే ఫస్ట్ నుంచి కూడా ప్యాషనేట్ అండి కస్టమ్స్ ప్రోగ్రామ్స్ మీద. అయితే మీరు ప్రాబ్లం దొరికిన ఏంటంటే తర్వాత నాకు ఇంకా ఈజీ అయిపోయింది. కరెక్ట్. సో అసలు యాక్చువల్లీ హీలీ ప్రోగ్రామ్స్ కి కస్టమ్ ప్రోగ్రామ్స్ కి డిఫరెన్స్ ఏందనేది చెప్పాలి ఈసారి కంపల్సరీ. ఎందుకంటే హీలీ మీరు ప్రొఫెషనల్ తీసుకున్నారు, సో అండ్ సో మనీ అండ్ హోలిస్టికల్ గా అన్ని డివైసెస్ ఉంది, మీకు ఎందుకు కస్టమ్ ప్రోగ్రామ్? ఇది బేసిక్ క్వశ్చన్. ఎందుకంటే మీ కస్టమ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. కస్టమ్ ప్రోగ్రామ్స్ ఎవరికి కావాలి? ఇది నేను అంతా చదవట్లేదు, యూ కుడ్ టేక్ అ స్క్రీన్ షాట్, యూ కెన్ రీడ్. ఇది చాలా మంచి కంపారిజన్ షీట్. ఇది మీకు బయట దొరకపోతుండొచ్చు. మీకు ఇఫ్ యూ టేక్ ఎ స్క్రీన్ షాట్, రీడ్ లేటర్, మీకు మంచిగా హెల్ప్ అవుతుంది, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అసలు కస్టమ్ ప్రోగ్రామ్స్ ఎందుకనేది. ఓకే, సో మేజర్గా ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ అర్థం చేసుకుందాం. లెట్స్ పుట్ సంథింగ్ కాల్డ్ బ్లాడర్ ప్రోగ్రామ్. మోస్ట్ ఇగ్నోర్డ్ ప్రోగ్రామ్ హీలీలో ఏదైనా ఉందంటే బ్లాడర్ అండి మల్లేష్ గారు. అవును. ఎందుకు పీపుల్ వదిలేస్తారో దాని తెలియదు. ఇట్స్ అన్ అద్భుతమైన ప్రోగ్రామ్ అది. బ్లాడర్ ప్రోగ్రామ్ చాలా మంది, తక్కువ మంది వాడతారు. అసలు బ్లాడర్ ని ఎవరు మాట్లాడడం వినలేదు ఎప్పుడు ఒక్కడ. బ్లాడర్ మెరిడియన్. బ్లాడర్ మెరిడియన్, కరెక్ట్. ఎస్. అయితే ఓకే, దెన్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు బ్లాడర్ మెరిడియన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. బ్లాడర్ మెరిడియన్ ప్రోగ్రామ్స్ లో ఏముంటాయి? జనరలైజ్డ్ రూల్ అన్నమాట. అంటే మల్లేష్ గారికైనా అదే ప్రోగ్రామ్ రన్ అయింది, నాకైనా అదే ప్రోగ్రామ్ రన్ అయింది, ఇంకెవరికైనా అదే ప్రోగ్రామ్ రన్ అయింది. సో స్టాండర్డ్ అంటే ఫ్లాట్ గా మనం ఒక స్టాండర్డ్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఏంటి, మల్లేష్ గారికి లేదా నాకు కానీ ఇంబ్యాలెన్స్ ఉంది అనుకుందాం బ్లాడర్ది. సో అది పని చేస్తుంది. ఓకే, ఇప్పుడు మల్లేష్ గారు అంటారు నాకు దీంతో పాటు ఇంకొక ప్రోగ్రామ్ కూడా రన్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే హీలీలో మీరు బ్లాడర్ ప్లస్ లీవర్ రన్ చేయాలంటే బ్లాడర్ రన్ చేయాలి, లీవర్ కూడా రన్ చేయాలి. లేదు, కొన్ని కాంప్లికేషన్ కండిషన్స్ ఉంటాయి. XYZ 3 విషయాలు జరుగుతున్నాయి, 4 విషయాలు జరుగుతున్నాయి నాతోని, లేదని ఒక్కదానికే స్పెసిఫిక్ చేయాలని. సో ఎప్పుడైతే మనం హీలీ ప్రోగ్రామ్స్ చూస్తామో ఇట్ ఈస్ టైడ్ అప్ బై కేటగిరీ, అంటే కేటగిరీతో టైప్ చేశారు. దీనికి కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ తీసుకుందాం. బిహెచ్లో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనియం ప్రోగ్రామ్ ఓవరాల్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే GIT మొత్తం పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి దీన్ని. అదే వేరే ప్రోగ్రామ్స్ తీసుకుంటే స్పెసిఫిక్గా పనిచేస్తాయి దానికి సంబంధించింది. సో హీలీ అనేది హోలిస్టికల్ అప్రోచ్ ఉంటుంది. అంటే నాకైనా మల్లేష్ గారికైనా ఎవరికైనా అది అలాగే పనిచేస్తుంది. లైక్ మీకు ఆ ఇంబ్యాలెన్స్ ఉంటే అది ట్రై చేస్తుంది కరెక్ట్ చేస్తానికి. సో ఇది స్టాండర్డ్ అప్రోచ్. అందుకోసం మీరు చూస్తే ఎవరికి సపరేట్ ప్రోగ్రామ్స్ ఉండవు, అందరికీ స్టాండర్డ్. సో హీలీ వాళ్ళకు కూడా తెలుసు, ఒకవేళ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్స్ చేయాలంటే ఒక పేజ్ ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చారు, ఇఫ్ ఐ మే నీడ్ ఎ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ నా కండిషన్ ప్రకారం, దానికోసం కస్టమ్ ప్రోగ్రామ్ అని ఒక పేజ్ క్రియేట్ చేశారు, విచ్ వి కాల్ ఎక్స్పర్ట్ పేజ్ ఆర్ ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్ పేజ్. ఇది ఎవరికి అవసరం ఉంటుంది? అసలు జనరల్గా ఎవరికి అవసరం ఉంటుంది? నార్మల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అవసరం ఉండదు. ఇది 90% పీపుల్కి అవసరం ఉండదు కస్టమ్ ప్రోగ్రామ్స్. దిస్ ఈస్ వాట్ ఐ సా. నేను చాలా మందికి ఎవరైనా ఫోన్ చేస్తే నేను హీలీలో ప్రోగ్రామ్స్ సజెస్ట్ చేస్తాను, ఇది వాడండి, ఇది వాడండి, మీరు 1 వీక్ 10 డేస్లో మీ రిజల్ట్ చూడండి, మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటే చెప్పండి, లేదంటే వీ విల్ చేంజ్ ది ప్రోగ్రామ్. హీలీనే వాడొచ్చు అనేది నా మేజర్ నమ్మకం, ఎందుకంటే బ్రాడర్ ప్రాస్పెక్ట్లో ఉంది కాబట్టి. కస్టమ్ ప్రోగ్రామ్ ఎవరికి అవసరం ఉంది అనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్యాటీ లివర్ ప్రోగ్రామ్, మేము రీసెంట్గా ఫ్యాటీ లివర్ ఎమోషన్స్ వీటికి కొన్ని కస్టమ్ ప్రోగ్రామ్స్ కొన్ని క్రియేట్ చేస్తుంటాము. అగైన్ హోలిస్టికల్గా, మళ్ళీ ఇది కూడా హోలిస్టిక్ ఉంటుంది కానీ స్పెసిఫిక్ టు ది పర్సన్. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏ అనే పర్సన్ వచ్చాడు, నాకు X అనే ఇష్యూ ఉంది, Y అనే ఇష్యూ ఉంది, Z అనే ఇష్యూ ఉంది అని చెప్పారు. సో దానిలో మనం కన్సల్టేషన్ చేసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కనుక్కొని వాళ్ళకి ఆ ఆర్గాన్ సిస్టమ్ ఏదైతే ప్రాబ్లం ఉందో లేదా ఇష్యూ ఉందో ఆర్గాన్ సిస్టమ్ యొక్క అండర్స్టాండింగ్ తీసుకొని వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్, వాళ్ళ డైజెస్టివ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మనం కరెక్షన్ మెథడ్స్ ఇస్తాం. ఎట్లా అంటే కస్టమైజ్ ప్రోగ్రామ్లో మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ కరెక్షన్. అంటే ఎగ్జాంపుల్ అదే ప్రోగ్రామ్ చాలా వాటికి పనిచేస్తుండొచ్చు, మల్టిపుల్ ఆర్గాన్ సిస్టమ్స్ మీద పనిచేస్తుండొచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఆ పర్సన్కి ఫోకస్డ్ రికవరీ, అంటే ఆ ఒక్క ప్రోగ్రామ్తోనే ఫోకస్డ్ రికవరీ ఉంటుంది. అగైన్ సెడ్, ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ హైలైట్ కూడా చేశాను సార్. ఇక్కడ మీ స్క్రీన్ అంటే నేను వేరే చేస్తున్నా, అంటే చెప్పండి. చాలా మందికి ఇక్కడ హీలీలో ఇలాగ ప్రోగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, దాని పక్కన ఎక్స్పర్ట్ ఏరియా అని ఒకటి ఉంది అన్న సంగతి తెలియదు. ఒకసారి కిందకు చూడండి, సార్ చెప్పేదాన్ని కూడా ఎక్స్పర్ట్ ఏరియా ప్రోగ్రామ్స్ గురించి అన్నమాట.
సో ఇక్కడ అందరికీ కూడా ఇలా ఉంటుంది, ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్స్ అని ఇలా కనిపిస్తుంటుంది. కానీ చాలా మందికి దీని వాల్యూ తెలియదు. ఇప్పుడు సార్ చెప్పేది మీరు అర్థం చేసుకుంటే మీకు స్పెసిఫిక్ గా అవసరం అవుతున్నాయి ఏవైతే ఉంటాయో. అంటే హీలీ అనేది హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఐఎమ్ డయాబెటిక్, మామూలుగా రోజు రెగ్యులర్ గా చూస్తే నేను 3 ప్రోగ్రామ్స్ 4 ప్రోగ్రామ్స్ రన్ చేయాలి. నాకు అంత టైం లేదు బికాస్ ఆఫ్ బిజినెస్, ట్రావెలింగ్ ఇవన్నీ చూస్తే. అందువల్ల నేను ఏం చేశానంటే ఆయన దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకొని నేను ఓన్లీ ఒక ప్రోగ్రామ్ పెట్టించుకున్నాను, దట్ ఈస్ డిబి ఇక్కడ అన్నమాట. ఈ ఒక ప్రోగ్రామ్ వచ్చేసి 44 minutes లో ఇందులో నాకు ప్యాంక్రియాస్, స్ప్లీను అన్ని నాకు ఏవైతే అవసరం ఉందో, అంటే ఏ ఏరియాలో నాకు నా యొక్క డెవలప్మెంట్ కావాలో దాన్ని బేస్ చేసుకొని అది తయారు చేసి మన ఇక్కడ ఎక్స్పర్ట్ పేజ్ ఏరియాలోకి పంపిస్తారనమాట. సో ఇది బేసిక్గా దీన్ని మనం ఆ, చెప్పాలంటే ఒక థెరపిస్ట్ ప్రోగ్రామ్. అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండి టైం వేవర్లో, ఆ ఫ్రీక్వెన్సీ థెరపీలో, అలాగే టీసీఎంలో అలాంటి వాళ్ళు ఏంటంటే మన బాడీని, మన యొక్క సిస్టమ్ని అర్థం చేసుకుని మనకు కావాల్సిన ప్రోగ్రామ్ని ఇక్కడ మనం ట్యాన్ ఓపెన్ చేయడం ద్వారా ఆ ట్యాన్ ఎనేబుల్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ సార్ లాంటి వాళ్ళకి ఇవ్వటం ద్వారా వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ని వాళ్ళ టైం వేవర్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తారో అది వచ్చి ఇక్కడ కూర్చుంటుంది అనమాట. ఈ విధంగా మనం ఒక ఇండిపెండెంట్ ప్రోగ్రామ్ మనకి ఏది కావాలంటే అది ఇలా లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా సార్ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ అనమాట. థ్యాంక్ యూ సార్, ఐ హావ్ టేకెన్ సమ్ లిబర్టీ. నో ప్రాబ్లం. ఇట్స్ గుడ్ థింగ్. లైక్ చాలా మంది నాకు ఎక్కడి నుంచి పంపించాలని కూడా ఉంటారు. బట్ థ్యాంక్ యూ అండి. యా, యూ షేర్ యువర్ థింగ్, పీపీటీ షేర్ చేయండి. ఓకే, గ్రేట్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అడ్జస్ట్. ఓకే, దెన్ నేను ఇక్కడ హైలైట్ కూడా చేశాను, బట్ ఐ టాక్ వన్ మోర్ టైం. ఇది చూడండి, ఇక్కడ నేను రెడ్ కలర్ పింక్ హైలైట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈ హీలీ ప్రోగ్రామ్స్ కి ఎక్స్టర్నల్ ఇన్పుట్ అవసరం ఉండదు. ప్రీ మేడ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ యూస్. మీకు లైక్ ఇఫ్ యూ హ్యావ్ థైరాయిడ్, డైరెక్ట్లీ థైరాయిడ్ ప్రోగ్రామ్ యూస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ రివర్స్ లో చెప్పాలంటే నాకేముందో నాకు తెలుసు, హీలీ వాడుకోవచ్చు. నాకేముందో తెలియదు, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి, అప్పుడు కస్టమ్ ప్రోగ్రామ్స్కి రావాలి, అంతే. చాలా సింపుల్గా. అదే ఇక్కడ చూస్తే ప్రాక్టీషనర్ కానీ ఎక్స్పర్ట్ మనం అనాలిసిస్ చేస్తాం. టూల్స్ మన దగ్గర టూల్స్ ఉంటాయి, మారుతి గారు కూడా చేస్తారు ఇవి. సో ఈ టూల్స్ నుంచి అనలైజ్ చేసి దెన్ ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఇస్తాం. ఎగ్జాంపుల్ ఇందాక మల్లేష్ గారు చెప్పిన డయాబెటిక్ సంబంధించింది అనుకోండి. సో డయాబెటీస్ యొక్క రూట్ ఆర్గాన్ సిస్టమ్ ఒక 4-5 ఉంటాయి, నేను అది ఇక్కడ మాట్లాడలేను. బట్ ఆ సిస్టమ్ యొక్క కాన్సెప్ట్లో ఏ సిస్టమ్ అయితే వీక్గా ఉందో ఆ సిస్టమ్ని బలంగా మనము క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇందాక మల్లేష్ గారు చెప్పినట్టు, మల్లేష్ గారు 44 minutes ప్రోగ్రామ్ చాలా తక్కువ. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అరౌండ్ 50-55 minutes లోపలే ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం ఐడియల్ వే. అంత టైం ఉండకూడదు, ఎక్కువ టైం స్పెండ్ చేయద్దు. అంటే కొంచెం డోసెస్ ఎక్కువ రోజులు, పెద్ద డోసు 2 రోజులు, ఈ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. బట్ నేను ట్రస్ట్ చేసేది అంటే బాడీకి డైలాగ్ అంటాం మేము, ఫ్రీక్వెన్సీ. వెన్ వి సే హలో టు ది బాడీ రెస్పాండ్ కావాలి హలో అని, దెన్ దట్స్ వాట్ ది రెస్పాన్స్ ఈస్. సో హీలీ పనిచేస్తే కూడా అదే మోడల్. సో 44 minutes ప్రోగ్రామ్లు ఏంటంటే ఎవ్రీడే ఇట్ విల్ గ్రాడ్యువల్లీ గ్రో, అంటే డైలాగ్ పెరుగుతుంటుంది అనమాట. సో తక్కువ టైం, ఎక్కువ కవరేజ్. ఎగ్జాంపుల్ స్ప్లీన్, ప్యాంక్రియాస్, డయాబెటిక్ సంబంధించిన అన్ని కవరేజ్ తీసుకొస్తాం దాంట్లోకి. సో ఇది స్పెసిఫిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. ఓకే, ఇప్పుడు బేసిక్ క్వశ్చన్స్ మీరు అడిగే లోపల నేను చెప్పేస్తాను. ఈ ప్రోగ్రామ్స్ ఎవరికి అవసరం? ఎవరికైతే స్పెసిఫిక్ నీడ్ ఉన్న వాళ్ళకి. 90% పీపుల్కి కస్టమ్ ప్రోగ్రామ్స్ అవసరం ఉండదు, ఒక 10% పీపుల్కి మాత్రమే అవసరం ఉంటుంది. ఎందుకంటే హీలీ అప్రోచ్ హోలిస్టిక్, మీకు కావాల్సిన మ్యాక్సిమం అన్ని మీ ప్రోగ్రామ్ లిస్ట్లో ఉంటాయి, అన్లెస్ దర్ ఈస్ అ స్పెసిఫిక్ నీడ్ అని. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొందరికి ఒక స్పెసిఫిక్ డెంటల్ ఇష్యూనే ఉంది. ఎగ్జాంపుల్ ఇది మంచి కేసు, మనం మాట్లాడుకుంటానికి కూడా డెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్రీక్వెంట్గా డెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి, సోర్ థ్రోట్స్ వస్తున్నాయి, ఇలా స్పెసిఫిక్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఇట్లాంటి కేసెస్కి ఏంటంటే మనం రూట్ ఆర్గాన్ని కూడా ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని డెవలప్ చేస్తాం. ఇది ఆల్రెడీ ఒక ఇష్యూ ఇక్కడ క్వశ్చన్ లో బాల సరస్వతి గారు అడుగుతున్నారు, 2 నెలల నుంచి సఫర్ అవుతుంది, థ్రోట్ పెయిన్ తగ్గట్లేదు, థ్రోట్ చక్ర రన్ చేసింది తగ్గలేదు. అలాంటప్పుడు మీకు హరిగారు గుర్తు రావాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి కేసెస్, అందుకోసమే అందరూ ఈ స్లైడ్ చూసి నాకు కస్టమ్ ప్రోగ్రామ్ అవసరం అవుతుంది అనుకోవద్దు. డెఫినెట్గా చెప్తున్నాను, మీకు అవసరం ఉండదు. 90% ఆఫ్ పీపుల్కి హీలీతోనే క్లియర్ అయింది. ఒక 10% పీపుల్ కండిషన్ బేస్డ్ మాత్రమే అవుతుంది. ఎందుకంటే హోలిస్టికల్ అప్రోచ్ హీలీది కాబట్టి ఐ ఎంఫసైజ్, మీరు హీలీ ప్రోగ్రామ్స్ ముందు వాడండి.
ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దానికి కావాలంటే గ్రూప్లో పోస్ట్ చేయండి, నాకు టైం ఉన్నప్పుడు రిప్లై చేస్తాను ఏ ప్రోగ్రామ్స్ వాడచ్చు అనేది. ఒక 2-3 వీక్స్ అన్నా వాడండి సజెస్టెడ్ ప్రోగ్రామ్స్, దాని తర్వాత కానప్పుడు ఆలోచిద్దాం. నాకు తెలిసి 90% అక్కడ క్లియర్ అయిపోతుంది. సో ఇంకొక అప్రోచ్, ఇది ఒక కస్టమ్, అంటే దిస్ ఈస్ లైక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు చూస్తే కస్టమ్ ప్రోగ్రామ్స్ ఎలా పనిచేస్తాయని ఒక పిక్టోరియల్ అనాలజీ క్రియేట్ చేయాల్సి వచ్చింది చాలా మంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మీరు యారోస్ చూస్తే స్పెసిఫిక్ పాయింట్స్లోనే టార్గెట్ చేస్తుంది కస్టమ్ ప్రోగ్రామ్. హోలిస్టికల్ హీలీ ప్రోగ్రామ్స్ చూస్తే రైట్ హ్యాండ్ సైడ్ ఇట్ కవరేజ్ కంప్లీట్గా కవర్ చేస్తుంది హ్యూమన్ సిస్టమ్ని. ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఇమేజ్ ఏంటంటే ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ స్పెసిఫిక్ ఇష్యూస్ని మాత్రమే ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తుంది. సో అదే రైట్ హ్యాండ్ హీలీ ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి యూ హ్యావ్ మోర్ అంటే హోలిస్టికల్గా అంత అప్రోచ్ చేస్తుంది అనమాట. అందుకోసం అన్ని ఇంకా యారోస్ కనబడుతున్నాయి. సో మారుతి గారు మై గుడ్ ఫ్రెండ్, ఇక్కడ మారుతి గారు కూడా మనతో పాటు ఉన్నారు. జాయిన్ అయ్యారా? నమస్తే సార్. జాయిన్ అయ్యారు. నమస్తే మారుతి గారు. నిజంగా మాకు ఇనిషియల్ డేస్ నుంచి కూడా ఈ ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్స్ మీద సపోర్ట్ చేస్తున్న మారుతి గారు, ఆయన ముఖ్యంగా చెప్పాలి అంటే హీలీలో వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ టీమ్ మేనేజర్, అట్ ద సేమ్ టైం ఒక ప్యాషనేటెడ్ గా హీలీ థెరపీని, ఫ్రీక్వెన్సీ థెరపీని అర్థం చేసుకొని ఫస్ట్ ఇండియాలోనే నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఆయన దగ్గర ఉన్న డివైజ్, స్పెషల్ డివైజ్ ఉంటుంది మన బ్లూ యాప్ లాగా ప్రో అని చెప్పేసి. సో అటు ఫ్రీక్వెన్సీ థెరపీతో పాటుగా ప్రో డివైజ్ని కూడా హోల్డ్ చేసి ఈరోజు ఎంతో మందికి ఆయన హీలింగ్ ఇస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, హరి గారిది, మారుతి గారిది. అంటే ఇక్కడ ఇది అందరికీ కాదు, ఇప్పుడు సార్ చెప్పినారు, హరి గారు చెప్పారు, ఎవరికైతే ఆ రిక్వైర్మెంట్ ఉందో, ఆ స్పెసిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉందో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క నెంబర్స్ నోట్ చేసుకొని మీరు కాంటాక్ట్ చేయండి. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనం అల్టిమేట్ ఇక్కడ మనం ఏం కోరుకుంటున్నాం, వెల్బీయింగ్, వెల్నెస్ ఎన్హాన్స్మెంట్. సో అందులో హీలీలో మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని హీలీలోకి రావాలి. అందువల్ల హీలీ డివైజ్ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీ వన్. అది లేకుండా ఈ ప్రోగ్రామ్స్, థెరపిస్ట్ ప్రోగ్రామ్స్ మనం తెచ్చుకోలేం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఈ యొక్క హరి గారు, మారుతి గారి నెంబర్స్ యూజ్ అవుతాయి, నోట్ చేసుకోండి. అలాగే మారుతి గారిని కూడా నేను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అవకాశం ఉంటే మారుతి గారు మీరు కూడా 2 ముక్కలు లాస్ట్ లో మాట్లాడుతూ కానీ కొంచెం వీడియో ఆన్ చేయండి. హరి గారు, ఈ రెండు అంటే ఇమేజెస్ కి కంపారిజన్ కి మీకు హెల్ప్ అవుతుందని పెట్టాను. ఇది మారుతి గారి నెంబర్ కూడా. మారుతి గారు నెల్లూరులో ఉంటారు, నేను హైదరాబాద్లో. అండ్ మెడికల్ డిస్క్లైమర్, ఇది వాట్ ఎవర్ వి స్పోక్ ఫర్ లాస్ట్ 40 minutes, ఇది ఆల్ అంటే ఇట్స్ నాట్ రీప్లేస్మెంట్, ఇది వెల్నెస్ కిందనే తీసుకోవాలి అందరూ మనం. మీకు సోలార్ ప్లెక్సస్ కరెక్షన్ వచ్చి ప్యూర్ వెల్నెస్, దాంట్లో క్వశ్చనే లేదు. యు ఆర్ నాట్ దెన్ అగైన్ డ్యాంప్ హీట్ అండ్ గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఆల్సో కూడా వెల్నెస్ కిందనే. వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ షుడ్ వి టేక్, వాట్ షుడ్ నాట్ వి టేక్. కస్టమ్ ప్రోగ్రామ్స్ వచ్చి హీలింగ్ సంబంధించింది. సో ఎనీథింగ్ ఇన్ దిస్ సెషన్ ఇస్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ అనే మనం క్లోజ్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ హరి గారు. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, తీసుకుందాం. పీపీటీ క్లోజ్ చేస్తారు? చేస్తున్నాం సార్. ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ప్రవీణ్ గారు మైక్. ఎస్ ప్రవీణ్ గారు. సార్, ఇందాక మీరు సోలార్ ప్లెక్సస్ గురించి చెప్పారు కదా సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఎక్స్పర్ట్ పేజ్ లోని మన ఇప్పుడు ఫిజికల్ హెల్త్ కి సంబంధించి మల్లేష్ గారు ఏదైతే చేస్తున్నారో అది నాకు ఆల్రెడీ ఒకసారి చెప్పారు. అయితే లెర్నింగ్ పేజ్ కూడా మనం ఇలా ఎక్స్పర్ట్ పేజ్ కింద కన్వర్షన్ చేయొచ్చా? ఇది చాలా గుడ్ క్వశ్చన్. ఓకే, మీరు మీ దగ్గర లేని పేజ్ కస్టమ్ ప్రోగ్రామ్స్ కింద కన్వర్ట్ చేయొచ్చా, ఇదేనా మీ క్వశ్చన్? ఎస్ సార్. అంతే కదా. మీరు అంటే మీరు కొంచెం అంటే బుష్ అరౌండ్ చేసి గుండ్రంగా తిరిగి అడిగారు, బట్ ఐ థింక్ దట్స్ వాట్ యువర్ క్వశ్చన్. డీప్ సైకిల్స్ లేదు నా దగ్గర, డీప్ సైకిల్స్ మీరు క్రియేట్ చేసి ఇవ్వగలరా? సరిపోతుందండి, ఇది కరెక్టేనా? అంటే నా దగ్గర డీప్ సైకిల్ కూడా లేదు సార్, నాది అంటే మీరు లర్నింగ్ అని చెప్పారు, నేను డీప్ సైకిల్ ఇంకెవరైనా డీప్ సైకిల్ అడుగుతారేమని అది యాడ్ చేశాను. డోంట్ టేక్ మీ రాంగ్. ఓకే, ఆన్సర్ నో అండి. ఆన్సర్ నో. కస్టమ్ ప్రోగ్రామ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది హీలీ ప్రోగ్రామ్స్. లిటరల్గా చెప్పేస్తాను అది ఎందుకో. కాకపోతే వి కాల్ ఇట్ as కస్టమ్ ప్రోగ్రామ్ బికాస్ కంపెనీ క్రియేట్ చేసిన ప్రోగ్రామ్స్లో ప్రీ డిఫైన్డ్ ప్రోటోకాల్, ప్రీ డిఫైన్డ్ వాళ్ళు ఏంటంటే ఒక 70,000 మంది, నెంబర్ కుడ్ బి రాంగ్, బట్ 70,000 మందికి చేసిన ఒక రిజల్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఫ్రీక్వెన్సీస్ క్రియేట్ చేస్తారు ప్రోగ్రామ్స్ని. సో మేము క్రియేట్ చేసే ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్స్ అన్ని ఇండివిజువల్ 1-to-1, ఒక పర్టికులర్ వ్యక్తికి ఏ ఇబ్బంది ఉందో దాని మీద చేస్తాం. సో లర్నింగ్ ప్రోగ్రామ్ని రీక్రియేట్ చేయడం కుదరదు.
డీప్ సైకిల్ రీక్రియేట్ చేయడం కుదరదు. సేమ్ టైం లెర్నింగ్ ప్రోగ్రామ్లో మీకు కావాల్సింది ఏదైనా స్పెసిఫిక్ ఉంటే, ఎగ్జాంపుల్ డీప్ సైకిల్లో డైజెస్టాల్ లాంటిది మీకు ప్రోగ్రామ్ ఉంటే డైజెస్టాల్ కాకపోవచ్చు, బట్ దాని సిమిలర్కి మీకు సంబంధించిన ఇష్యూస్ మేనిఫెస్టేషన్స్కి మనం క్లియర్ చేస్తానికి ప్రోగ్రామ్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్ కి ఫిజికల్ హెల్త్ కి సంబంధించే చేయగలం కానీ మెంటల్ బ్యాలెన్స్ కి సంబంధించి చేయలేం. రెండు చేయొచ్చు సార్. అంటే లెర్నింగ్ అనేది దానికే వస్తుంది కదా సార్. ఓకే, అది అంటే ఓకే, లెట్స్ పుట్ అండర్స్టాండింగ్. లెర్నింగ్ పేజ్లో మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్, డోంట్ టేక్ మీ రాంగ్. మీరు ఏమన్నారంటే లెర్నింగ్ పేజ్లో ఫిజికల్ బాడీకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ లేదనేది మీ కాన్సెప్ట్, కరెక్టేనా? ఎస్ సార్. అది తప్పండి, రెండు ఉన్నాయి, రెండు ఉంటాయి దాంట్లో. సో ఫ్రీక్వెన్సీ అనేది అట్లా డివైడ్ చేసింది ఏం లేదు. బేసికల్గా ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో ఎమోషనల్ బాడీకి రెండుకు క్లియర్ అవుతుంది. సో లెర్నింగ్ పేజ్ని రెండిట్లో పనిచేస్తుంది, మజిల్లో కూడా పనిచేస్తుంది లెర్నింగ్ పేజ్, హైపోథాలమస్లో పనిచేస్తుంది, ఆర్గాన్ సిస్టమ్ మీద కూడా పనిచేస్తుంది, అదర్ దెన్ ఎమోషన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. నో Okay. Next we move to Boda. Yes, Boda i4. హలో ఆ, హలో మాట్లాడండి బోడా గారు. నమస్తే అండి. అది సోలార్ ప్లెక్సెస్ కరెక్షన్ అయితే ఐబిఎస్ కూడా కరెక్షన్ అవుతుందండి? అంటే ఐబిఎస్ రూట్ చూడాలండి మీకు. అది సిమ్టమాటిక్ జనరల్ అయితే ఆన్సర్ చేయలేము, బట్ పాసిబిలిటీ ఉంది కరెక్ట్ చేస్తే. ఒకవేళ అదే రూట్ అయితే మీకు కరెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. నో ప్రాబ్లం. సో ఇక్కడ బాల సరస్వతి గారు అడుగుతున్నారు, ప్లీజ్ సజెస్ట్ ద ప్రోగ్రామ్ ఫర్ థ్రోట్ పెయిన్ అంటుంది. దాదాపు 2 months నుంచి తగ్గట్లేదంట థ్రోట్. నేను ఆఫ్లైన్లో చేస్తాను. యా, మీరు కాంటాక్ట్ చేయండి హరి గారిని. ఓకే, తర్వాత లేటర్ థ్రోట్ చక్ర. రైట్, సో వి మూవ్ టు అనదర్ పర్సన్. ఎస్, సాయి కుమార్ గారు సార్, మాట్లాడండి. యా, నా మాట వినబడుతుందా సార్? వినపడుతుందండి. టినిటస్ కి గాల్ బ్లాడర్ కి సంబంధం ఏంటి? టినిటస్ కి మందుకి వెళ్తే నాకు గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉందని అంటున్నారు, నిజమేనా? రిలేషన్ ఉంది. ఐ మీన్ డైరెక్ట్ రిలేషన్, ఇండైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. కిడ్నీ కూడా రిలేషన్ ఉంటుంది టినిటస్ కి. మీకు మల్లేష్ గారే ఎగ్జాంపుల్ ఏమో టినిటస్ కి. మరి ఏం ప్రోగ్రామ్ వాడాలి సార్? టఫ్ క్వశ్చన్ ఫర్ మీ. ఇయర్ హార్మనీ అని ప్రోగ్రామ్ ఉంది, అది దాంతో పాటు హార్మోన్ బ్యాలెన్స్ వాడాలి సార్ మీరు. నేనంటే గెస్ వర్క్ చేస్తున్నాను ఇక్కడ, గెస్ వర్క్ చేయాల్సి వస్తుంది. అదొకటి సార్, ఉంది. ఓకే. మ్యాక్ హీలీలో సౌండ్ ఆఫ్ సైలెన్స్ అనే ప్రోగ్రామ్ ఉందండి. అది కూడా వాడచ్చు. నెక్ మీద పెట్టేసుకోవాలి, సౌండ్ ఆఫ్ సైలెన్స్, విచ్ ఈస్ డిజైన్ ఫర్ ఓన్లీ ఆక్యుపంచర్ లో ఇమీడియట్ సొల్యూషన్ ఉంది దీనికి. ఇమీడియట్ అంటే ఇమీడియట్ చాలా మంది, బట్ ఐ డోంట్ థింక్ మీరు ఈ ప్లాట్ఫామ్ కూడా కరెక్ట్ కాదు దానికి. సో పర్వాలేదు సార్, ఇట్స్ లైక్ ఇది వెల్నెస్ క్లాస్. ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే నౌ ఇట్ ఈస్ ప్రూవెన్. ఇక్కడ చాలా మంది మీతో బెనిఫిట్ పొందిన వాళ్ళు మాట్లాడాలని చూస్తున్నారు. ట్రిపుల్ వార్మర్ 3, ట్రిపుల్ వార్మర్ 4 ఈ రెండు నెంబర్లు నోట్ చేసుకోండి. టెటనస్ కి చాలా ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ట్రిపుల్ వార్మర్ 3, ట్రిపుల్ వార్మర్ 4, కిడ్నీ 7, కిడ్నీ 6, కిడ్నీ 3. ఓకే సార్. ఈ పాయింట్స్ లో మీరు ప్రెషర్ ఇవ్వచ్చు, నిడిల్ ఉంటే నిడిల్ ట్రై చేయొచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైట్ ఇయర్ అయితే లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయాలి, లెఫ్ట్ ఇయర్ అయితే రైట్ హ్యాండ్ యూజ్ చేయాలి. సో హ్యూమన్ సిస్టమ్ ఇలా పనిచేస్తుంది. ఓకే సార్. యూ హ్యావ్ ప్రాబ్లమ్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ ఒక టెస్ట్ మనీ తీసుకోవాలనుకుంటున్నా. సార్ ప్లీజ్. ఓకే, సో ఆవిడెవరో మీకు బాగా తెలుసు, తను మాట్లాడిస్తున్నాను, నేను అన్మ్యూట్ చేస్తున్నాను. ఎస్ కీర్తి. హలో హరి సార్. నమస్తే. సో ఫైనలీ నాకు ఒక ఛాన్స్ వచ్చింది అనమాట నా ఇష్యూ గురించి, నా టెస్టిమోనియల్ గురించి చెప్పడానికి. సో ఫ్రమ్ పాస్ట్ 2 years నాకు ఎవ్రీ మంత్ లిటరలీ మౌత్ అల్సర్స్ వచ్చేటివి. సో నాకు అల్సర్స్ వచ్చినప్పుడు ఎలా అంటే
ఐ కాంట్ డ్రింక్ సంథింగ్, నేను తినలేను, నాకు నచ్చిన ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాల్సి వచ్చేది. అండ్ ఆల్మోస్ట్ 1 వీక్ నేను సఫర్ అయ్యేదాన్ని ఎవ్రీ మంత్ ఫ్రమ్ పాస్ట్ 2 years. సో రీసెంట్ గా ఒక 4 months బ్యాక్ నాకు చాలా ఎక్స్ట్రీమ్ వచ్చేసాయి. లిటరలీ ఐ గాట్ 12 అల్సర్స్, 12 మౌత్ అల్సర్స్ ఉన్నాయి. అండ్ 1 month అట్ స్ట్రెచ్ కంప్లీట్ గా ఉన్నాయి అనమాట. ఐ డెంట్ నో వాట్ టు డూ. సో దట్స్ హౌ చాలా టాబ్లెట్స్ వేసుకున్నాను. నేను చాలా ట్రై కూడా చేశాను, లైక్ బాడీ హీట్ రెడ్యూస్ చేయడానికి హోమ్ రెమెడీస్ అని అదని ఇదని, బట్ నథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. దట్స్ వెన్ ఐ మెట్ హరి సార్ ఫర్ ద ఫస్ట్ టైం. నాకు సూది అంటేనే భయం లిటరలీ. ఇంజెక్షన్ వేస్తా అన్నా కూడా నేను హాస్పిటల్కి వెళ్ళాను, మీరు ఎంత ఇచ్చినా కూడా. బట్ ఐ వెంట్ టు హిమ్. దట్స్ అంటే లైక్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసే వే ఇట్స్ రియలీ పర్ఫెక్ట్ అండ్ నేను కన్విన్స్ అయిపోయాను. దట్స్ వెన్ ఐ టుక్ acupuncture from him. సో జస్ట్ 2 or 3 sessions లోనే ఇట్స్ బీన్ 3 months నాకు ఇప్పుడు దాకా మౌత్ అల్సర్ రాలేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నా బాడీ హీట్ కూడా అలా రెడ్యూస్ అయింది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. సో చాలా సార్లు చెప్పాలని అనుకున్నాను, బట్ రైట్ టైం ఇప్పుడు అనుకుంటా. ఫైనలీ ఐ సెడ్ ఇట్ అవుట్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ. నో ప్రాబ్లం. ఓకే, అలాగే ఒగ్గు వీణా గారు మాట్లాడతారండి, ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్. హరి గారు మాట్లాడండి. నమస్తే అండి. ఇప్పుడు క్యాట్రాక్ట్ కి ఏమైనా ఉందండి ఐస్ కి హీలీలో ప్రోగ్రామ్? డైరెక్ట్ ప్రోగ్రామ్ అయితే లేదమ్మా. ఈ ఐ స్ప్లీన్, ప్యాంక్రియాస్, రూట్ ఆర్గాన్, దానికి లివర్, ఈ 2 మేజర్ రూట్ ఆర్గాన్స్. దాంతో పాటు ఐకి సంబంధించిన ప్రోగ్రామ్స్ మనకి బిహెచ్ లో ఉంది, ఐస్ అని. ప్లస్ ఆల్సో BH 1 లోనా 2 లోనా సార్? నేను చూడాలి, అది నాకు అంత హ్యాండీగా లేదు. ఆ, బట్ బిహెచ్ 1 or 2 లో ఉంటుంది. బయోఎనర్జెటిక్ హార్మనీ 1 లోనే ఉంటుందమ్మా ఐస్ ప్రోగ్రామ్. 1 లోనే. డిజిటల్ న్యూట్రిషన్స్ లో కూడా ఐకి సంబంధించింది ఉంది. ఉంటుంది. విటమిన్ ఏ ఆర్ విటమిన్ ఇంటేక్ కూడా యూస్ చేయొచ్చు. క్యాట్రాక్ట్ తగ్గిపోతుందా సార్? మామూలు నార్మల్ గా వచ్చేస్తుందా హై సైట్? డిపెండ్స్ ఆన్ బ్లర్ ఎంత ఉంది అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బ్లర్, బట్ స్ప్లీన్, ప్యాంక్రియాస్ కూడా రూట్. మీకు డయాబెటీస్ ఉందా? ఉందండి. ఎంత ఉండొచ్చు? అంటే 3 నెలల షుగర్ అంటారు కదా, లేదా HbA1c? వచ్చేసి 7 ఉంది సార్, 7.5. ఇంతకు ముందు కూడా అంతే ఉండేదమ్మా? ఇంతకు ముందు 10 ఉండిందండి. 10 నుంచి నేను రెడ్యూస్ చేసుకున్నాను ఓకే. డైట్ ద్వారానే. ఇప్పుడు 7 ఉందండి, 7.5. డైరెక్ట్ ప్రోగ్రామ్ అయితే లేదు దీనికి హీలీలో. బట్ రూట్ ఆర్గాన్ సిస్టమ్ నుంచి వెళ్తే మాత్రం లివర్ హార్మోని, లివర్ మెరిడియన్ ఒకటి, స్ప్లీన్, ప్యాంక్రియాస్, ఐ, డిజిటల్లో కూడా ఐ సంబంధించిన ప్రోగ్రామ్స్ వాడచ్చు. సో లివర్ మెరిడియన్ వాడాలి. స్ప్లీన్ ప్యాంక్రియాస్ వాడుతున్నానండి షుగర్ కోసంగా. నెక్స్ట్ థైరాయిడ్ కూడా ఉందండి, థైరాయిడ్ కూడా వాడుతున్నాను. ఒకసారి థైరాయిడ్ నేనంటే నాకు తెలిసేది ఇవే, కానీ చూడాలి అది ఎందుకు వచ్చింది అనేది కూడా చూడాలి మనకి. మీకు పర్సనల్ గా చేయమంటారండి ఫోన్ మళ్ళీ? పర్సనల్ గా మీరు చేయండి అమ్మా, చేస్తే మీకు కొంచెం సొల్యూషన్ ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు అవసరం ఉంటే. అవసరం ఉంటుంది. ఓకే, సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ హరి మారుతి గారు. గారు ఉన్నారా? మారుతి గారు కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉందంట, తర్వాత మాట్లాడతానన్నారు. ఐ హోప్ ఈ సెషన్ కొంచెం నాలెడ్జబుల్ లెర్నింగ్ ఉంది అనుకుంటున్నాను. బట్ ఐ ఆల్సో ప్లాన్ సమ్ సెషన్స్ ఆన్ యాక్చువల్లీ మల్లేష్ గారితో మాట్లాడుతూ జరిగిన సంఘటన ఇది. చాలా మంది ఏంటంటే ఎంత ర్యాండమ్ గా ఒక సిస్టమ్ ని వాడుతున్నాము, ప్రోగ్రామ్స్ ని. పొద్దున్న లేసి మైగ్రేన్ ఉంది కాబట్టి హెడ్ హార్మోని, సాయంత్రం ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి. సో ది అప్రోచ్ కూడా మార్చాలి ఇది. ఎందుకంటే మన దగ్గర మంచి డివైస్ ఉంది, చాలా రిజల్ట్స్ ఉన్న డివైస్ ఉంది. ఒక్కరు కాదు, చాలా మంది మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. పర్సనల్గా మేము కూడా వాడతాము. సో ఏంటంటే కానీ అప్రోచ్ అనేది రాంగ్ ఉంది చాలా వరకు. అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ దీన్ని అంటే పెద్ద సుత్తి తీసుకొని చిన్న సూదిని కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి. దా అప్రోచ్ని మార్చాలి అనేది నాకు కోరిక. ఆరోగ్యంగా ఉండటం వల్ల అందరూ బలంగా ఉంటారు, కుటుంబం బలంగా ఉంటుంది, అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. దీనికి పరిగెత్తాల్సిన పని లేదని నాకు గట్టి నమ్మకం. ఏదో ఒక రోజు డెఫినెట్గా మల్లేష్ గారు ఆ ఒక టాపిక్ నేను తీసుకుంటాను. అసలు అప్రోచ్ అనేది, హీలీ అప్రోచ్ అనేది ఒక మెడిసిన్ అప్రోచ్ లాగా ఉదయం ఒక ప్రోగ్రాము, మధ్యాహ్నం ఒక ప్రోగ్రాము అలా చేయకూడదు అసలు నా ఉద్దేశంలో.
నేను చూసిన దాంట్లో ఒక హోలిస్టికల్ అప్రోచ్, ఒక సిస్టమ్ మీద పనిచేయటం ఎలా, ఎందుకు పనిచేయాలి అదే సిస్టమ్ మీద అనేది అది ఒకసారి చూద్దాం. అది ఎప్పుడైనా నెక్స్ట్ ఖచ్చితంగా జనవరిలో అలా ప్రోగ్రామ్ చేద్దాం. యా, తొందరలో మనకి అలాంటి క్లాసెస్ ఇప్పుడు సార్ చెప్పినటువంటి సిస్టమ్ కరెక్షన్స్, ఇంకా మనం వెల్ బీయింగ్ ని ఎన్హాన్స్ చేసుకునే దాంట్లో ఇప్పుడు చేస్తున్న తప్పులు ఏంటి, రేపటి రోజున చేయాల్సినటువంటి పద్ధతులు ఏంటి అనేది కూడా మనం ముందు ముందు తెలుసుకుందాం. మరి మనందరం సార్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలి ఒకసారి నేను అందరికీ అన్మ్యూట్ చేసే అవకాశం ఇస్తున్నాను. సో ఒకసారి సార్కి మీ అందరి నుంచి కూడా ఎస్, థ్యాంక్ యూ హరి గారు. థ్యాంక్ యూ. అలాగే ఎన్ని చేశారమ్మా? 83 బస్సాలు చేశారా? సాంబశివరావు గారు మీరు టైమ్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ సెషన్ ఇస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. మాకు ఇట్లాంటి సెషన్స్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. షూర్ డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ హరి గారు. థ్యాంక్ యూ సార్. హరి గారికి మల్లేష్ గారికి థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. మల్లేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు 7:30కి అందరికి మనం స్నేహితులను పిలుచుకునే టైం దగ్గరికి వచ్చిందండి. ఓకే, సో ఇప్పుడు కొత్త వాళ్ళ కోసం మన సెషన్ 7:30కి ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు టైం ఉంటే, అవకాశం ఉంటే మీతో పాటు మరి కొంతమందిని తీసుకొని వచ్చి సెషన్లో కూర్చోండి. నేనే మళ్ళీ ఈరోజు స్పెషల్గా మీకు ప్రోగ్రామ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, హీలింగ్ పరిచయం చేయబోతున్నాను. సో ప్రాక్టికల్ డెమో కూడా ఉంటుంది కాబట్టి అందరూ ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్ వచ్చినందుకు. అలాగే మనం రెగ్యులర్ సెషన్ ఇలా కలుసుకుందాం. Till then, see you. Thank you, Hari garu. Namaste. Thank you so much, sir. థ్యాంక్ యూ.